ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మనందరికి కూడా చాలా శుభదినము. ఈ శ్రావణ మాసంలో చాలా పండగలు చేసుకుంటూ ఈరోజు మంగళవారం మంగళమయం సాయంత్రం సంధ్య సమయంలో చాలా ఫ్రెష్గా హాయిగా ఈరోజు బాబా దగ్గర అనేక విషయాల అనుభవం చేసుకోవటానికి కూర్చున్నాము. మన ముందు డాక్టర్ సచిన్ భాయ్ తన యొక్క అనుభవి మహావాక్యాలతో మనందరినీ కూడా సుశోభితం చేయటానికి వచ్చారు. అన్నయ్య బికే డాక్టర్ సచిన్ భాయ్ గత 26 संवत्सरालुगा पिछले 26 सालों से ज्ञान में आगे बढ़ते जा रहे हैं और अपनी बहुत सेवाएं मेडिकल विंग की तरफ से और पूरे भारत के और इंटरनेशनल लेवल भी बहुत सेवाएं प्रोजेक्ट्स किया है। भाई जी वैसे इंटरनेशनल कंसल्टेंट ऑफ ट्रेनर के रूप में बहुत लोगों को ट्रेनिंग भी दे चुका है। हमने सुना ये व्यसन मुक्त जीवन बनाने की इस ट्रेनिंग की प्रोग्राम्स ट्रेनर्स को ट्रेनिंग देने में 21,000 लोगों को अभी तक ट्रेनिंग दिया है भाई जी। 21,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారన్న ఇప్పటి వరకు ఫ్యాకల్టీస్ని తయారు చేసే ట్రైనింగ్ అన్నమాట. మరి ఈ విషయంలో అన్నయ్య మై ఇండియా హెల్దీ ఇండియా, మై నేపాల్ హెల్దీ నేపాల్, అలాగే ఇంకా మహారాష్ట్ర మై మహారాష్ట్ర వ్యసన్ముక్త మహారాష్ట్ర దానిలో అవార్డ్స్ కూడా తీసుకుంటూనే ఉన్నారు ప్రతి ఇయర్ అన్నయ్య వారి సెంటర్ నుండి. చాలా ప్రాంతాలలో అన్నయ్య ఈ సేవను ముందుకు తీసుకువెళ్తూ ఎంతోమందిని వ్యసన్ముక్తులుగా చేస్తూ వచ్చారు. ఈ సంవత్సరంలో గవర్నమెంట్ నుండి మనకి ప్రాజెక్ట్ దొరికింది. G20లో C20 ఒక ప్రాజెక్ట్, అందులో వ్యసన్ముక్త భారతదేశాన్ని నషాముక్త భారత్ అభియాన్ అని, దానికి కూడా అన్నయ్యమయ్యని ఇప్పుడు ఉంటూ దాని ట్రైనింగ్ కోసమే వచ్చారు మన విశాఖపట్నంలో ట్రైనింగ్స్ ఇవ్వటానికి. అయితే ఈరోజు మన ముందు తన అనుభవయుక్తమైనటువంటి మహావాక్యాలు ఉంచుతూ మన అందరినీ కూడా ఎనర్జెటిక్గా తయారు చేయటానికి అన్నయ్య వచ్చారు. అన్నయ్యకు మన అందరి తరపున కూడా స్వాగతం స్వాగతం హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ అక్కయ్యలో వచ్చి తిలకం పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతారు. अकेले వైపు నుండి కింద కూర్చోగలిగే వాళ్ళు ముందుకు రావచ్చు. जो नीचे बैठ सकते बहनों की तरफ से आगे आ सकते हैं. ईश्वरीय दरबार में इस देवी परिवार में अपने ही घर बार में पावन प्रभु संसार में. ईश्वरीय दरबार में इस देवी परिवार में अपने ही घर बार में पावन प्रभु संसार में. पधारिए प्रभु धाम आपका स्वागत है. ओम शांति. थोड़ा मुस्कुरा के ओम शांति. కొద్ది నవ్వుతూ ఓం శాంతి చెప్పాలి కదా అంటున్నారు అన్నయ్య. आज
आप सब पहली बार मिल रहे हैं? మొదటిసారి నన్ను చూస్తున్నారా అడుగుతున్నారన్నయ్య. बाबा ये प्रश्न पूछता था, బాబా కూడా ఈ ప్రశ్న అడిగేవారు. अगर बच्चों ने कहा पहली बार मिल रहे हैं तो बाबा फेल कर देता था। పిల్లలు ఎవరైనా నేను ఫస్ట్ టైం కలుస్తున్నానంటే బాబా ఫెయిల్ అనేవారు, ఫెయిల్ అయిపోయారు. कल्प कल्प मिले हैं, है ना? కల్పకల్పం కలుసుకున్నాం కదా. ड्रामा रिपीट हो रहा है। డ్రామా రిపీట్ అవుతుంది. ड्रामा की पॉइंट बहुत शक्तिशाली पॉइंट है। డ్రామా అనే పాయింట్ చాలా శక్తిశాలి. फुल स्टॉप लगाने के लिए बहुत काम में आती है, ఫుల్ స్టాప్ పెట్టడానికి చాలా ఉపయోగపడుతుంది డ్రామా అనుకుంటే. लेकिन आप कैसे यूज करते हो उसके ऊपर है। కానీ దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు దానిపై ఆధారం ఉంది. मैं सेंटर पे रहता हूँ నేను సెంటర్లో ఉంటాను मुंबई में, तो मुंबई में? अमृत वेला हमारा एक भाई आया नहीं योग करने, तो हमने उनको पूछा क्या हुआ आज अमृत वेला क्यों नहीं आए। అమృత వేళ ఒక అన్నయ్య యోగానికి రాలేదు. అన్నయ్య అడిగారు ఎందుకు రాలేదని. तो उस भाई ने जवाब दिया कि सचिन भाई क्या करो, कल्प पहले भी नहीं उठा था। అన్నయ్య జవాబు ఇచ్చారు, కల్పపూర్వం కూడా నేను లేవలేదు, మరి నేనేం చేయాలి అని. और उसने आगे कहा कि सचिन भाई आपने ये सवाल मुझे कल पहले भी पूछा था, ఇంకా ఇది కూడా చెప్పారు, కల్పపూర్వం కూడా ఈ ప్రశ్న నన్ను అడిగారు మీరు అని. और मैंने यही जवाब कल्प पहले भी दिया था। నేను ఇదే జవాబు మీకు కల్పపూర్వం ఇలాగే చెప్పాను అన్నాడంట అన్నయ్య. और उसने आगे कहा कल्प के बाद फिर से आप मुझे यही पूछने वाले हैं, కల్పం తర్వాత కూడా మీరు నాకు ఇలాగే అడుగుతారన్నాడంట ఆయన. और मेरा यही जवाब रहने वाला है। ఇదే జవాబు నేను కూడా చెప్తాను అప్పుడు. ये ड्रामा की पॉइंट को पॉजिटिवली लिया या निगेटिवली लिया? డ్రామా అనే పాయింట్ పాజిటివ్గా తీసుకున్నామా నెగిటివ్గా తీసుకున్నామా? हाँ पॉजिटिव। నెగిటివ్గానా? నెగిటివ్గా తీసుకున్నాడు కదా అతను. इधर ही डिफरेंस ऑफ ओपिनियन है। ఇక్కడే ఇంత డిఫరెన్స్ ఉంది మీ ఒపీనియన్లో. देखो बाबा एक ही मुरली चलाता है, ठीक है ना? लौकिक में स्कूल की पढ़ाई अलग होती है, कॉलेज की अलग होती है, यूनिवर्सिटी की अलग होती है, बराबर है? లౌకికంలో స్కూల్ చదువు వేరు, కాలేజ్ది వేరు, యూనివర్సిటీది వేరు. కానీ ఇక్కడ బాబా ఒకటే చదువు చదివిస్తారు అందరికీ. लेकिन यहाँ पे हम सबकी पढ़ाई एक ही है, पढ़ाने वाला भी एक ही है। చదివించే టీచర్ కూడా ఒక్కరే కదా. पढ़ाई एक है, पढ़ाने वाला एक है, समय को वरदान भी है। फिर ऐसा क्या होता है कि कोई नंबर 1 जाता है और कोई नंबर लास्ट आता है। చదువు ఒకటే, చదివించే టీచర్ ఒకరే, కానీ ఏ కారణం వల్ల నెంబర్ 1 నెంబర్ లాస్ట్ తయారవుతున్నాయి. ये नंबर भगवान बनाता है या हम बनाते हैं? భగవంతుడు తయారు చేస్తున్నారు ఆ నంబర్, మనం తయారు చేసుకున్నాం. तो हम बनाते हैं किस आधार पर? जो मुरली का ज्ञान है, मुरली सभी सुनते हैं, वो केवल सुनना फर्स्ट स्टेप होता है। सुनने के बाद होता है समझना, समझने के बाद समाना, उसके बाद होता है स्वरूप बनना। तो सुनना, समझना, समाना और स्वरूप बनना। మురళి వింటాము, తర్వాత దాన్ని వినిపిస్తాము, మరి స్వయంలో అర్థం చేసుకుని ఇముడ్చుకుంటాము. तो ये ड्रामा की पॉइंट के ऊपर मैं फिर से आ रहा हूँ, क्योंकि मेरे पास बहुत सारे लोग काउंसलिंग के लिए आते हैं, जिसमें बीके भी होते हैं और पीके भी होते हैं। నా దగ్గర చాలామంది కౌన్సిలింగ్కి వస్తారు, బీకే ఉంటారు, పీకే ఉంటారు, ఇద్దరు ఉంటారు అందులో. तो बीके लोग मुझे जो कहते हैं कि जब उनको तकलीफ होती है ना, या जो पुरुषार्थ करते हैं, लक्ष्य रखते हैं, तो प्राप्ति नहीं होती है,
जितना और उतना हो जाता है, तब वो थोड़े निराश हो जाते हैं और फिर उनका थॉट क्या रहता है, शायद ड्रामा में मेरा पार्ट ही ऐसा है। బీకేలు కూడా చాలా మంది కౌన్సిలింగ్ తీసుకోవడానికి అన్నయ్య దగ్గర వస్తారు. వాళ్ళ సమస్య ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకు సరైన తృప్తి కలిగే రిజల్ట్ దొరకనప్పుడు అన్నయ్య నుండి కూడా అంటారు, డ్రామాలో నా పాత్ర బహుశా ఇంత ఏమో అనుకుంటారు. तो चलते चलते बी के दो स्टेज में से जाते हैं. एक वो कहते हैं कि ड्रामा हमें चला रहा है, एक ये बोलते हैं, और दूसरे कहते हैं कि हम ड्रामा को चला रहे हैं. రెండు రకాలుగా మాట్లాడతారు. డ్రామా అనుసారం మనం నడుస్తున్నాము అనే ఒక పాయింట్, ఇంకొకటి డ్రామా మమ్మల్ని నడిపిస్తుంది అనేది ఒక పాయింట్ మాట్లాడుతూ ఉంటారు. आप कौन से ग्रुप में आते हो? ड्रामा आपको चला रहा है या आप ड्रामा को चला रहे हैं? మీరు ఏ పాయింట్ పైన ఉన్నారు? డ్రామా మిమ్మల్ని నడిపిస్తుందా, మీరు డ్రామాలో నడుస్తున్నారా? ఏమంటారు? ఏ పార్టీ మీరు ఇందులో? డ్రామా మమ్మల్ని నడిపిస్తుందని వాళ్ళ చేతులు ఎత్తండి. డ్రామా హమ్కో చలా రే బోల్ రే. డ్రామాలో మేము నడుస్తున్నామని వాళ్ళ చేతులు ఎత్తండి. డ్రామా वेरी गुड. और जिन्होंने दोनों में हाथ खड़ा नहीं किए, ఈ రెండిట్లోనే చెయ్యొత్తని వాళ్ళు ये तीसरा आंसर है. ठीक है, वेरी गुड, यू आर एक्साइटेड पार्टिसिपेटिंग. आगे चलते हैं. अभी मेरा अगला प्रश्न है, अभी आप ड्रामा प्लान अनुसार आज क्लास में आए हैं या अपनी मर्जी से आए हैं? ఈరోజు డ్రామా ప్లాన్ అనుసారం క్లాస్లో వచ్చారా లేదా మీ ఇష్టంతో వచ్చారా? मैं शब्दों में पकड़ नहीं रहा हूँ आपको, मैं आ रहा हूँ सॉल्यूशन के ऊपर, है ना. मैं एक ट्रेनर हूँ, तो मुझे समझ में आता है सामने वाले लोग कहाँ से आ रहे हैं, उनके मन में क्या चल रहा है. ये बहुत ज़रूरी इसलिए है, अभी ध्यान से सुनो. मेरे पास ज़्यादातर लोग आते हैं जिनके संस्कार परिवर्तन नहीं होते हैं, ठीक है ना. तो वो मुझे क्या कहते हैं कि सचिन भाई हम चाहते नहीं हैं, हम चाहते नहीं हैं, लेकिन हो जाता है. నా దగ్గర చాలామంది సంస్కార పరివర్తన చేసుకోలేని వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు ఇలానే మాట్లాడతారు, సచిన్ భాయ్ మేము కావాలని అనుకోవట్లేదు కానీ అలా జరిగిపోతుంది మా ద్వారా అని అంటూ ఉంటారు. समझ में आ रहा है? అర్థమైందా? हाँ. आपसे एक प्रश्न पूछूं मैं? మీతో ఒక ప్రశ్న అడగనా? छुट्टी है? పర్మిషన్ ఉందా? वो कोर्ट में जो कसम खाते हैं, तो कौन सी कसम खाते हैं? गीता के ऊपर हाथ रख के जो भी कहेंगे सच के सिवा खा रहे कसम. ठीक है, मेरे सामने नहीं, भगवान के सामने. కోర్టులో ప్రతిజ్ఞ చేస్తారు, నేను ఏది చెప్తున్నాను అది సత్యం చెప్తున్నానని గీతపై ठीक है. చేపెట్టి. ओके, मुझे बताओ गुस्सा करना अच्छा है या खराब है? हाँ, కోపం మంచిదా చెడ్డదా? खराब है, तो गुस्सा नहीं करना चाहिए. కోపగించుకోకూడదైతే? वेरी गुड. कौन कौन यहाँ पर है जो गुस्सा नहीं करते? जरा हाथ అయితే खड़ा ఎవరెవరు करो. నేను कोई भी కోపం गुस्सा नहीं ఇప్పుడు నాకు करता. రాదని వాళ్ళు చేతులు ఎత్తండి కొంచెం. 2 लोग हैं, उनके भी घर पे पूछना पड़ेगा. ఆ ఇద్దరిని కూడా ఇంటికి వెళ్ళి అడగాలి. क्योंकि घर वालों को ओरिजिनल अवस्था पता रहती है. ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ అసలు సంగతి. दोनों एक ही घर के है क्या? ठीक है. ఇద్దరు ఒకే ఇంటి వాళ్ళేనా ఏంటి? तो मैं यही बताना चाह रहा हूँ, हम सबको पता है कि गुस्सा नहीं करना चाहिए, ठीक है. मैं भी आता हूँ उसमें. इट्स नॉट लाइक आई एम सिटिंग हियर, मैं आई एम ऑल्सो. पता है गलत है, लेकिन रोक नहीं पा रहे. समझ रहे बात को? तो कौन शक्तिशाली हुआ? తెలుసు కోపగించుకోకూడదని, కానీ దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నామంటే ఎవరు శక్తిశాలి అయ్యారు?
आप शक्तिशाली हुए या ड्रामा शक्तिशाली हुआ? మీరు శక్తిశాలియా డ్రామా శక్తిశాలియా? तो जब ड्रामा शक्तिशाली हुआ तो चला कौन रहा है आपको? డ్రామా శక్తిశాలి అయితే మిమ్మల్ని నడిపిస్తున్నది ఎవరు? माना आप चाहते हो गुस्सा करना, కింద बराबर ना? కూర్చోగల కింద కూర్చోగల వెళ్ళి వచ్చి नीचे जो बैठ सके क्योंकि आ रहे हैं। इस बात को बहुत गहराई से चिंतन करना, क्योंकि कई सारे बीके ना इस पॉइंट पे अटक जाते हैं। ఈ పాయింట్ పైన లోతైన చింతన చేయాలి. చాలామంది బీకేలు ఈ పాయింట్లోనే ఆగిపోతున్నారు, స్టక్ అవుతున్నారని చెప్తున్నారు అన్నయ్య. मैं रियल स्टोरी सुना रहा हूँ आपको। ఒక రియల్ స్టోరీ చెప్తున్నారు. कोई भी माता ऐसा करेगी नहीं, लेकिन ये हुआ साकार बाबा के वक्त की स्टोरी है। ఏ మాత అలా చేయరు, కానీ సాకార్ బాబా టైంలో ఇది జరిగింది ఒకటి. वो अपने घर में थी बच्चे के साथ में, छोटा बच्चा था, घर को आग लग गई। చిన్న పిల్లలతో ఉంది ఆమె, ఇంటికి అగ్గి అంటుకుంది. अभी आग लग गई तो नेचुरल रिस्पांस होता है कोई भी माँ का अपने बच्चे को बचाने का, ठीक అప్పుడు है। నేచురల్ గా ఏ అమ్మకైనా పిల్లల్ని రక్షించుకోవాలని ఉంటుంది కదా. उसने बचाने की कोशिश किया, రక్షించాలని ప్రయత్నించింది. सिर के ऊपर पकड़ा अपने बच्चे को, नीचे से आग बढ़ते जा रही है। తలపైన తన పిల్లల్ని పెట్టుకుంది. आग बहुत बढ़ गई, उसके पास आके उसको जलाने लगी आग। అగ్గి పెరిగిపోతూ ఆమెకు అంటుకుంది కూడా. आगे क्या हुआ रहेगा? दिल दहला देने वाली बात। ఆ తర్వాత ఏమై ఉంటది? మనస్సుని వ్యధకు గురి उसको చేసి आग आग सहन नहीं हुई उसको। ఆ అగ్నిని సహించలేకపోయింది ఆమె. उसने बच्चे को क्या किया होगा? ఆ పిల్లల్ని ఏం చేసి ఉంటుంది అప్పుడు? बच्चे को नीचे डाला, పిల్లల్ని కింద వేసింది. क्योंकि मरने वाले तो दोनों है ना, बचना मुश्किल है। बच्चा तो जल के मर गया, इसको भी बहुत जलन हुआ, पर ये बच गए। अभी उसके बाद उसको बार बार उसका दिल खा रहा है कि मैंने बच्चे को मार दिया करके, ठीक है। बहुत डिप्रेशन में गए। ఎలా అయినా చచ్చేది ఉంది కదా, ఇంకా బ్రతికే ఛాన్స్ లేదని పిల్లల్ని పడేసింది కింద అగ్నిలో. అవి వాళ్ళు చచ్చిపోయారు, ఆమె బ్రతికిపోయింది, చాలా బాధపడింది. నేనే చంపేస్తాను పిల్లలని డిప్రెషన్లోకి వెళ్ళి. आगे सुनो, उसके बाद वो ज्ञान में आए, ఆ డిప్రెషన్ తర్వాత జ్ఞానంలో వచ్చింది ఆమె. बाबा से मिलने आए, బాబాని కలవడానికి వచ్చింది. और बाबा ने मुरली में कहा कि बच्चे ये ड्रामा हर कल्प में रिपीट होता है हूबहू। బాబా చెప్పారు, బచ్చి ఇది ఈ సీన్ ప్రతి కల్పంలో రిపీట్ అవుతుంది ఇది అని. उसने कहा बाबा ये सीन रिपीट नहीं होना चाहिए। ఆమె చెప్పింది ఈ సీన్ మళ్ళీ రిపీట్ కాకూడదు అని. बाबा ने बहुत अच्छा जवाब दिया। బాబా మంచి సమాధానం చెప్పారు. वो बहुत रोई, बाबा ऐसा ड्रामा नहीं रिपीट होना चाहिए। చాలా ఏడ్చింది ఆమె, ఇలాంటి డ్రామా రిపీట్ కాకూడదని. और बाबा का जवाब ऐसा था कि वो शांत हो गए। బాబా జవాబుతో ఆమె శాంతమైపోయింది. सुना है किसी ने ये क्या जवाब दिया होगा बाबा? ఏం జవాబు ఇచ్చుంటారు బాబా? हाँ, परिस्थिति ऐसी थी। नहीं, दिस वॉज नॉट द आंसर। बाबा ने क्या जवाब दिया होगा? बाबा ने हाँ, कार्मिक अकाउंट था, ये बात ठीक है, आई एग्री, परफेक्ट। ले बाबा ने जवाब दिया, उस समय आप वो नहीं करते तो आज आप बाबा के सामने नहीं होते। ఆ రోజు ఆ పని నీ చేతన జరగకపోతే ఈరోజు బాబా దగ్గర నువ్వు వచ్చేదానివి కాదు. उस आत्मा का हिसाब किताब चुकतू हो गया। कार्मिक अकाउंट था उसका चुकतू हो गया। కార్మిక్ అకౌంట్ వాళ్ళతో ఉన్నది చుక్తం అయిపోయింది కూడా ఒకవైపు. అంతేకాకుండా బాబా దగ్గర వచ్చింది కదా. ये मैं उदाहरण क्यों दे रहा है? आई एम ए साइकोलॉजिस्ट। आपके जीवन में आप अभी देखो, बचपन से लेके अभी तक जितनी भी परिस्थितियाँ निगेटिव हुई है, अगर आपने ड्रामा की पॉइंट्स को गलत उठाया तो वो आपको डिस्टर्ब करेगी।
మీ జీవితంలో ఏది నెగిటివ్ జరిగిందో అటువంటి సందర్భాల్లో డ్రామా పాయింట్ని మీరు నెగిటివ్గా తీసుకున్నట్లయితే అది డిస్టర్బ్ చేస్తుంది ఇంకా మిమ్మల్ని. मेरे पास जो डिप्रेशन के पेशेंट आते हैं वो बार बार वो पुरानी बातों को याद करते रहते हैं. నా దగ్గర డిప్రెషన్ పేషెంట్స్ వస్తారు, గడే గడి కూడా పాత విషయాల్ని గుర్తు చేస్తూ ఉంటారు వాళ్ళు. अंग्रेजी का शब्द है गिल्ट. गिल्ट माना हाँ ఇంగ్లీష్లో గిల్ట్ ఫీల్ అవడం అంటారు. पश्चाताप इज रिपेंटेंस. పశ్చాత్తాపం. हाँ, आत्मा अपराध की भावना, मन के अंदर अपराध की भावना रहती है. वो बार बार आता है कि मैं खराब हूँ, मैं बुरे हूँ, मैंने ये नहीं करना चाहिए तब ये किया. మనసులో అపరాధ భావం మాట మాటికి రిపీట్ అవుతుంది. నేను ఇది ఇలా చేయకుండా ఉండాల్సింది అని. అది దాని గిల్ట్ అంటారు, అపరాధ భావన. अगर ये भाव, ये एक ही भाव मैं बता रहा हूँ, इसके अलावा और भी भाव होते हैं, पर डिप्रेशन के ऊपर मैं फोकस कर रहा हूँ क्योंकि डिप्रेशन डे बाय डे बढ़ते जा रहा है. उनके अंदर ये दिल खाने का बार बार आता है बहुत लोगों के अंदर. మనసు తింటుంది అన్నమాట. డిప్రెషన్ మాటి మాటికి వస్తుంది మనుషుల్లో, ఇలా మనసు తినటం అనేది. अच्छा, आगे जो भी कहेंगे सच के सिवा ఏది మాట్లాడినా సత్యం తప్ప ఇంకేది మాట్లాడను అంటారా? अच्छा, आप में से किसके मन में किसका दिल खाता है? నీలోని ఎవరికి మనస్సు తినటం అనేది జరుగుతూ ఉంటుంది. एक व्यक्ति ने हाथ खड़ा किया. वेरी गुड. हाथ ఒక్క खड़ा చెయ్యి करने ఎత్తారు. के लिए भी हिम्मत चाहिए. చెయ్యి ఎత్తటానికి కూడా సాహసం కావాలి. మనస్సు తింటుంది ఎప్పుడైనా అనేది చెయ్యి ఎత్తండి అంటున్నారు. अभी इसको समझो, ये सब ना इलाज चल रहा है. मैं जो कह रहा हूँ ना, इट्स अ ट्रीटमेंट गोइंग ऑन. ఇది మీకు ఒక ట్రీట్మెంట్ ఇది ఇస్తున్నాను, అందుకు చెప్పండి కరెక్ట్గా. समझ रहे हैं? किसी को बुरा तो नहीं लग रहा है ना? ఎవరికి ఇది చెడ్డగా అనిపించట్లేదు కదా? यू हैव टू गो टू दिस ट्रीटमेंट. अभी ये क्यों होता है मैं बताता हूँ. जितना कपड़ा साफ रहेगा ना, जितना कपड़ा साफ रहेगा, छोटा दाग भी दिखाई देता है. బట్టలు ఎంత శుభ్రంగా ఉంటే అంత చిన్న మరక పడినా కనిపిస్తుంది. यस, बराबर है. అవునా? तो जैसे हम रोज यहाँ बाबा के पास आते हैं, रोज मुरली सुनते हैं, रोज मुरली सुन रहे, योग कर रहे, तो आत्मा साफ होते जा रही है. రోజు మురళి వింటున్నాము అంటే ఆత్మ క్లీన్ అవుతూ ఉంది కదా. और जितना क्लीन होगे आपकी जिम्मेवारी बढ़ते जाएगी. ఆత్మ ఎంత క్లీన్ అవుతుంటే అంత మీ బాధ్యత పెరుగుతూ ఉంటుంది. और फिर ऐसा कोई कर्म हुआ जो नहीं होना चाहिए, फिर दिल खाता है. నా ద్వారా జరగకూడదు అని పని ఏదైతే జరిగినట్లయితే మనసు తింటుంది. అప్పుడు दिल खाना अच्छा है या नहीं है? మనసు తినడం మంచిదా కాదా? అది మంచి విషయమా చెడ్డ విషయం? अच्छा है या नहीं है? उससे हम अपने को परिवर्तन करते इसलिए अच्छा है. सोचो, मेरे प्रश्न बहुत गहरे होते हैं, साइकोलॉजी के प्रश्न हैं. ఇది मैं इसके psychology ऊपर आ रहा प्रश्न. हूँ. किन लोगों का दिल खाता नहीं है पता है आपको? कई लोग हैं जो मर्डर भी करते हैं लेकिन उनका दिल नहीं खाता है. क्यों? కొంతమంది చాలా బర్డన్ ఎదుర్కొంటారు కానీ మనసు తినదు వారికి. ఎందుకు? स्वीकार करता है वो, पर दिल नहीं खाता है. గల్తీ వాళ్ళ పొరపాటుని స్వీకరిస్తారు కానీ మనసు తినదు. दिल कब खाता है पता है आपको? जो खाने वाली चीज है वो है कॉन्शियस, आपका विवेक. और इन लोगों ने विवेक को खत्म कर दिया होता है, इसलिए उनका दिल खाता नहीं है. మనసు తినడంలో పని చేసేది వివేకము. కొంతమందిలో వివేకం నశించిపోయి ఉంటుంది, అందుకనే మనసు తినదు. तो अगर आपका दिल खाता है, अच्छा लक्षण है, क्योंकि आपका विवेक अभी भी जिंदा है. మీ మనసు తింటుంది అంటే మంచి లక్షణమే అది, ఎందుకంటే ఇప్పుడు కూడా మీ వివేకం బ్రతికి ఉంది. जो भी कहेंगे सच के सिवा. గుర్తుంచుకోండి, ఏది చెప్తారో సత్యమే చెప్తారు కదా.
अच्छा, मुझे बताओ यहाँ माँ बाप कितने बैठे हैं, पेरेंट्स जिनके घर में बच्चे, जरा हाथ खड़ा करो। నా ఇంట్లో పిల్లలు ఉన్నారనే పేరెంట్స్ ఎవరున్నారు చేతులు ఎత్తండి. छोटे बच्चे, अच्छा सब बहुत है, वेरी गुड, थैंक यू। मुझे बताओ हम बच्चों को क्या सिखाते हैं, सच बोलना चाहिए कि झूठ? పిల్లలకి ఏం నేర్పిస్తారు? సత్యం పలకాల, అసత్యం. सभी कहते हैं ना सत्य बोलना चाहिए। अगला प्रश्न, अभी तो आप समझदार बन गए हो, अगला प्रश्न क्या होगा? సత్యం పలకాలని పిల్లలకు నేర్పిస్తారు. ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతారన్నయ్య. आप में से कौन कौन है जो कभी झूठ नहीं बोलते? మీలో ఎవరున్నారు ఎప్పుడు అబద్ధం చెప్పము అనేవాళ్ళు? చేతులు ఎత్తండి. ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. ठीक है, समझ रहे हैं आप बात को? అర్థమవుతుందా నేను అడిగిన ప్రశ్న? పిల్లలకి చెప్పాలి అంటే समझ गए, आचरण करना है, पहले बोल रही हूँ. देखो माता का जवाब देखो, कितना इंटेलिजेंट जवाब है। जरूरत पड़ता है तो बोलना पड़ता है। అవసరమైతే మరి మాట్లాడాల్సి వస్తుందని చెప్తున్నారు ఒక మాత. मैं ऐसे नहीं कह रहा हूँ, मैं जो भी कह रहा हूँ मुरली के रिसर्च के ऊपर की बात कह रहा हूँ, ऐसे नहीं कह रहा हूँ मैं। నేను उदाहरण ఊరికనే सुनाता हूँ। చెప్పట్లేదు, మురళిలో రీసెర్చ్ చేసి చెప్తున్నాను. साकार बाबा की कहानी सुनाता हूँ। साकार बाबा को पकड़ने के लिए वारंट आया था, एक पुलिस वारंट लेके आया, ठीक है? आपने सुनी होगी वो कहानी। సాకార్ బాబాని పట్టుకోవటానికి పోలీస్ వారెంట్ వచ్చారు ఒకసారి. तो जो सिक्योरिटी का भाई था उसने देखा अभी तो पुलिस बाबा को लेके जाएंगे, तो उन्होंने कहा रुको मैं देखता हूँ। बाबा तैयार हो के ऊपर गए और उन्होंने एक भाई को पीछे के गेट से भेजा कि स्टे ऑर्डर लेके आए, और वो नीचे आके सिक्योरिटी वाले को बोला, बोले वो थोड़ा भोजन कर रहे हैं, आप थोड़ा देर रुको। అయితే ఆయన స్టే ఆర్డర్ పట్టుకొని వచ్చారు ఆ పోలీసు. ఈ సెక్యూరిటీలు ఎవరైతే అన్నీ ఉన్నారో పెహరా చేసే అన్నయ్య, బాబా తీసుకెళ్తాడు ఈయన అని అర్థమయ్యి ఉండు బాబా రెడీగా ఉన్నది చూసి వస్తానని వచ్చి భోజనం చేస్తున్నారు. బాబా గారు వెయిట్ చేయన్నారంట అన్నయ్య. वो पुलिस पूछ रहा कितना देर आपके बाबा खाना खा रहे हैं? ఆయన అడిగాడు ఇంకా భోజనం అవ్వలేదు, ఎంతసేపు మీ బాబా తింటున్నారు అని. बोला बूढ़े हैं, थोड़ा टाइम लगता है बूढ़े लोगों को। ఆయన ఏజ్డ్ కదా, టైం పడుతుంది అని చెప్పారంట. ऐसे करके करके उसने बहुत खींचा और तब तक ये भाई स्टे ऑर्डर लेके आ गया। तो स्टे ऑर्डर लेके आया ना, तो पुलिस को बहुत गुस्सा आया, उसने कहा तुम भी झूठ बोलते हो। तो ये भाई बहुत खुश हो गया, उसको लगा कि मैंने कितना बड़ा काम किया, बाबा को पुलिस से बचाया। అయితే ఆ పోలీసు నిలబెట్టి స్టే ఆర్డర్ తెచ్చారు బాబా వెళ్లకుండా ఉండడం కోసము. ఈ లోపల ఆపి ఆపి స్టే ఆర్డర్ వచ్చేసింది. పోలీసు కోపం వచ్చింది, మీరు కూడా అబద్ధం ఆడతారా అని. అన్నికైతే ఖుషి ఉంది, బాబా పోలీసు వెళ్లకుండా నేను స్టే ఆర్డర్ తెచ్చానని. अभी ये भाई गया बाबा के पास और बाबा को बोला बाबा आपके लिए वारंट आया था। बाबा को कुछ नहीं पता, हाँ, और मैंने उसको ऐसे युक्ति से बिजी कर दिया, भाई ने स्टे ऑर्डर लाया, अभी आपको कोई पकड़ के नहीं लेके जा सके। उसको लगा बाबा खुश होगा। బాబా దగ్గర వెళ్ళి ఖుషిగా చెప్పాడంట. బాబాకి ఈ విషయం తెలియదంతా. పోలీసు వచ్చాడు పట్టుకుని వెళ్ళడానికి, నేనేమో అబద్ధం చెప్పి ఆ వ్యక్తిని ఆపి మీకు వెళ్ళకుండా ఉండే స్టే ఆర్డర్ తెచ్చానని సంతోషంగా బాబా దగ్గర వెళ్ళి చెప్పారంట. बाबा ने क्या जवाब दिया? बच्चे आपके अंदर आत्मिक बल नहीं है। బాబా వెంటనే జవాబు ఇచ్చారంట, బచ్చే నీలో ఆత్మిక బలం లేదు అన్నారంట. आपको कोई झूठ बोलने की जरूरत नहीं थी, आप बोल सकते थे कि वो शिव बाबा का रथ है, शिव बाबा स्वयं परमपिता परमात्मा उस तन में आते हैं। నువ్వేమి అబద్ధం చెప్పే పనే లేదా సందర్భంలో నువ్వు ఈ మాట చెప్పొచ్చు కదా, శివ భగవంతుడు ఆయన రథంలో వస్తూ ఉంటారు, పరమాత్మకు ఆధారమయ్యే తనువు అతడని చెప్పొచ్చు. समझ रहे आप बात को? అందుకనే ఆయన రారు అని కూడా చెప్పొచ్చు అలా. इसलिए स्पिरिचुअलिटी, आध्यात्मिक जीवन इजी नहीं है। అందుకే ఆధ్యాత్మిక జీవితం అంత ఈజీ కాదు. अंग्रेजी में कहावत है, इट इज लाइक वॉकिंग ऑन द रेजर्स एज। इफ यू अंडरस्टैंड इंग्लिश, तलवार की धार पर चलने के जैसा है ये जीवन। ఆధ్యాత్మిక మార్గంలో నడవడం అంటే కత్తులపైన నడుస్తున్న మార్గం ఇది. ये भी पेशेंट मेरे पास आते हैं, कहते ना इधर के रहे ना उधर के रहे, ना पुरानी दुनिया में जा सकते ना, क्योंकि द्विधा मनस्थिति है। पुरानी दुनिया भी खींचती है, बाबा भी खींचता है।
కొంతమంది ఇలాంటి పేషెంట్స్ కూడా వస్తారంట అన్నయ్య దగ్గర. పాత ప్రపంచం వైపు వెళ్ళలేరు, ఇటు ఉండరు అన్నమాట. బాబా కూడా లాగుతుంటారు, వదలలేను, అటు పాత ప్రపంచంలోని వెళ్ళలేను అనే కండిషన్. आप तो ऐसे नहीं है ना. మీరు అలా లేరు కదా, పాత ప్రపంచము లాగుతుంది, బాబాను లాగుతున్నారు. इतना सन्नाटा क्यों है भाई? ఎందుకు ఇంత సైలెంట్గా అంత సీరియస్ అయిపోయారు మీరు ఈ ప్రశ్నకి? अंदर प्रोसेसिंग चल रहा है. అంటే बोलूं లోపల ఆలోచిస్తున్నానా? ओके, लास्ट में क्या होने वाला है? कटिंग शॉर्ट स्टोरी. ये क्रोध, इसका मैं उदाहरण क्यों दिया? लास्ट में क्या होने वाला है? कई लोग क्या होते हैं ना, वो दिखावा का जीवन जीते हैं, दिखावा करते हैं बहुत कुछ कि मैं अच्छा योगी हूँ, मैं बाबा का अच्छा बच्चा हूँ, मेरे जैसा कोई नहीं है. अभी दिखावे से आप अल्पकाल के लिए टीचर्स को, बड़ों को आप खुश कर सकते हैं, लेकिन लास्ट में जब रिजल्ट आउट होगा तो क्या होगा? కొంతమందికి అలవాటు ఉంటుంది చూపించుకోవడం బయటకి, నేను మంచి యోగిని, మంచి పురుషార్థం చేస్తున్నాను, అక్కేళ్ళ ఎదురుగా నేను అలా చూపించుకోవాలని చూపిస్తే లాస్ట్ రిజల్ట్ వాళ్ళది ఏముంటుంది? ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ. आपने वो सुना है लास्ट में कौन आएगा? वो शास्त्रों में क्या लिखा है? चित्रगुप्त का नाम सुना है आपने? చిత్రగుప్తుడి పేరు విన్నారా? हैव यू सीन? चित्रगुप्त कौन होता है? చిత్రగుప్తుడు ఏం చేస్తాడు? यमराज का राइट हैंड है ना, अकाउंटेंट. యమరాజ్ దగ్గర అకౌంటెంట్, రైటర్. तो जब आपका शरीर छूटेगा, है ना, समझो यहाँ के आत्माएं गए, शरीर छोड़ के गए, तो वो चित्रगुप्त बोलेगा, अरे इनका फाइल निकालो, कहाँ के लोग हैं? अच्छा, विशाखापट्टनम का फाइल निकालो. చిత్రగుప్తుడి దగ్గర శరీరం వదిలి వెళ్తే అక్కడ ఫైల్ తీయమని యమరాజు అంటాడు చిత్రగుప్తుడికి. अच्छा, విశాఖపట్నం. ये आत्मा, अच्छा ये ब्रह्मा कुमारी के हैं, अच्छा कितना दिन इसने क्या योग किया, कितना योग किया, कितनी सेवा की, केवल भोग खाने को आता था गुरुवार को. కేవలం గురువారం భోగ్ తినడానికి వచ్చాడా, ఎంత యోగం చేశాడు, ఎంత సేవ చేశాడు, అదంతా లెక్క తీయిస్తారు. भगवान ने मुरली में कहा हुआ है कि बाबा किसी को बगैर इसके सजा नहीं देगा, दिखाएगा पहले तुमने क्या किया. आप इधर छिपा सकते, उधर छिपा नहीं सकते. మీ లిస్టు మీకు చూపించకుండా శిక్ష ఇవ్వను అని బాబాయి మురళిలో చెప్పారు కదా. ఇక్కడ మీరు దాచవచ్చు, బయటకు చూపించేది చూపిస్తున్నారు, కానీ అక్కడ మాత్రం మీరు ఏది దాచలేరు. हाँ, समझ में आ रहा है ना? ये बाबा ने मुरली में कहा है, बाबा ने ये मुरली में कहा हुआ है. अब बाबा को क्यों कहना पड़ रहा है? ये इशारा है हम बच्चों के लिए कि चालाकी मत करो, मेरे आगे चालाकी नहीं चलेगी. బాబా మురళిలో చెప్తూ ఉంటారు, నా ఎదురుగా చలాకి నడవదు, అక్కడ లిస్టులో అయితే ఉంటుంది అని. बराबर है. गॉड इज ट्रुथ कहा गया है, उसको सच्चाई बहुत अच्छी लगती है. భగవంతునికి సత్యం చాలా ఇష్టపడుతుంది, అందుకే ట్రూత్ అన్నారు. नाउ आई एम कमिंग टू सॉल्यूशन. अभी मैं इलाज के ऊपर आ रहा हूँ. यहाँ कौन ऐसा बैठा है जिसने कभी गलती नहीं की है? जरा हाथ खड़ा करो, कभी నేను गलती नहीं ఎప్పుడు की. పొరపాటు చేయలేదు అనేవారు ఎవరున్నారు? చేతులు ఎత్తండి. इतना सन्नाटा क्यों है भाई? ఇంత సైలెన్స్లో ఉన్నారేంటి? ఎప్పుడు పొరపాటు చేయలేదు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. हाँ, ఎందుకు సైలెంట్గా ఉన్నామంటే సత్యం మాట్లాడాలి కదా అంటున్నారు అక్కయ్య. इसका मतलब हम सबसे गलती होते, सिर्फ उसका परसेंटेज और डिग्री अलग अलग होता है. बराबर है. అంటే అందరి ద్వారా పొరపాట్లు జరుగుతున్నాయి, కాకపోతే పర్సంటేజ్ డిగ్రీ తేడా ఉంటుంది. हाँ, नंबर वार. यू आर करेक्ट. నంబర్ వారీగా ఉన్నారు. योर आंसर इज ऑल्सो नंबर वार. तो अभी ध्यान से सुनो, जब हमसे गलती होती है तब हम दूसरों से क्या अपेक्षा रखते हैं कि मेरे से गलती हुई तो दूसरे मुझे क्या करे. ఇంకా రెండోది ఇప్పుడు ఆలోచించండి, ఎప్పుడైతే మనతో పొరపాటు జరుగుతుందో ఇతరుల కోసం మనం ఏమి ఆలోచిస్తాం? ఇతరులు కూడా పొరపాటు చేయాలనా? बराबर है ना, माफ करे. और जब दूसरों से गलती होती है अब हम क्या सोचते हैं?
మనల్ని ఇతరులు క్షమించాలి అనుకుంటాం మనం పొరపాటు చేసినప్పుడు. ఇతరుల ద్వారా పొరపాటు జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? पर यूजुअली मनुष्य का स्वभाव है कि दूसरे को गलती करता है ना, वो सजा देने की कोशिश करता है. మామూలుగా మానవ నైజం ఏంటంటే ఇతరులు పొరపాటు చేసినప్పుడు శిక్షించాలని ప్రయత్నిస్తారు. बराबर है ना. अभी मैं आपको और थोड़ा, यहाँ तक ठीक है, सभी कंफर्टेबल है, अंदर कुछ हलचल तो नहीं ना, क्योंकि ऑपरेशन हो रहा है, ఈ ఆపరేషన్ చేస్తున్నాను, హల్చల్ లేదు కదా మైండ్లో. इसलिए स्पिरिचुअल लाइफ अगेन आई एम टेलिंग, द मोर यू गो इनसाइड, जितना आप ज़्यादा अंदर जाएंगे ना, आपको छुप ही रहना पड़ेगा. ऑटोमेटिकली अंतर्मुखता की अवस्था आती है, क्योंकि आपको पता चलता है कि मेरे से भी गलती हो रही है, मुझे दूसरे को बोलने का कोई अधिकार नहीं है. ఇది ఎంత లోపలికి వెళ్తూ ఉంటామో మనము అంతర్ముఖత మనలో పెరుగుతుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది నా ద్వారా ఏ పొరపాటు జరగకూడదు అని. ఇతరులను అంటే నా ద్వారా కూడా జరుగుతుంది కదా, అటువంటిది వాళ్ళని ఎలా అనే అధికారం ఉంది అని ఆలోచిస్తాం అంతర్ముఖతలోకి వెళ్ళిపోతే. सबसे बड़ा अविनाशी सर्जन शिव बाबा है. అందరికన్నా పెద్ద అవినాశి సర్జన్ శివ్ బాబా. उसको ये सब प्रोसेस पता है. ఈ ప్రాసెస్ అంతా బాబాకు తెలుసు. मैंने उस दिन ट्रेनिंग में भी ये बात कही थी, यहाँ पर भी कह रहा हूँ कि बाबा हर बच्चे को देखता है, हर बच्चे का चार्ट बाबा के पास है. ప్రతి పిల్లల చార్ట్ బాబా చూస్తూ ఉంటారు. बाबा को पता है कि मेरा ये बच्चा कभी अमृत वेला नहीं करता, कभी सेवा नहीं करता, कुछ नहीं करता, केवल भोग खाने को आता है, ये पता है. लेकिन फिर भी बाबा का मुरली का पहला शब्द क्या है? బాబాకు తెలుసు ఈ బచ్చా అమృత వేళ లేవడు, ఏమీ చెయ్యడు, ఏమీ సేవ చెయ్యడు, భోగు తినడానికి వస్తాడు, వెళ్ళిపోతాడు. అయినా కానీ బాబా పిల్లల్ని చూసినప్పుడు మొదటి పదం మురళిలో ఏం పలుకుతారు? మధురమైన పిల్లలు అని. ये है इलाज. ఇదే బాబా ఇచ్చే ట్రీట్మెంట్, తప్పు చేసిన వాళ్ళు కూడా మార్చడానికి. और हमको भी अगर बाप समान बनना है, जो बाहर बाबा के हर बच्चे का लक्ष्य है, तो हमको भी बाबा समान ही बनना पड़ेगा, तभी हम बाप समान बनेंगे. इसलिए बाप समान बनना मासी का घर नहीं है. उसके लिए एक्सेप्टेंस चाहिए, अनकंडीशनल लव एंड एक्सेप्टेंस. మరి మనం కూడా బాబా సమానం కావాలి అంటే ఈ విషయంలోని మనం స్వీకరించాలి. అన్కండిషన్ అంటే హద్దు మీరిన ప్రేమ అందరిపైన బాబా సమానంగా చూపించాలి. వాళ్ళు మార్చాలంటే మన విధానం కూడా అలా ఉండాలి బాబాలా. इसीलिए तो आप इधर बैठे हैं. అందుకే ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళు కావట్లేదల్లా అంటే అందుకే ఇక్కడ వచ్చి కూర్చున్నారంట నేర్చుకోవటానికి. इसलिए आज का इधर लिखा है क्या? संपन्नता से नहीं लिखा. अच्छा, आज का टॉपिक है संपन्नता से संपूर्णता की ओर, समय की पुकार. ये टॉपिक मैंने दिया था. समय की पुकार है संपन्नता से संपूर्णता. तो संपूर्ण अवस्था के ऊपर मैं अभी आता हूँ. संपूर्ण अवस्था क्या है? संपूर्ण अवस्था या बाप समान अवस्था, ये दोनों शब्दों में सम शब्द है. सम सम समझते हैं? సంపూర్ణత, సంపన్నత ఈ రెండింటిలో సమ అనే పదము ఉంది. हाँ, सम श्रीमद् भगवद गीता भी ये सम शब्द को इम्पोर्टेंस देती है. శ్రీమద్ భగవద్గీతలో కూడా ఈ సమ అనే పదానికి ఇంపార్టెన్స్ ఉంది. श्रीमद् भगवद गीता के दूसरा अध्याय सांख्य योग, उसका 48वां श्लोक है, सिद्ध्या सिद्ध्यो समो भूत्वा समत्वम योग उच्यते. उन्होंने जो समान रहता है उसको योगी कहा हुआ है. 2 श्लोक है, अभी संस्कृत का ट्रांसलेशन मुझे नहीं पता. గీతలో సంఖ్యాయోగం అని వర్ణించారు. 48వ శ్లోకము 2వ అధ్యాయంలో समत्वम योग उच्यते, उसको योगी कहा है, जो समत्व भाव में रहता है.
సమత్వ భావంలో ఉండేవారు వారిని యోగి అంటారు అని చెప్పారు అందులో. उसमें 38वां श्लोक है, 38 वर्ष, सुख दुखे समय कृत्वा लाभा लाभो जया जयो ततो युद्धाय युज्यस्व नैवं वापम वापससी नैवं पापम वापससी। माना इसका अर्थ है जो सुख दुख, मान अपमान, निंदा स्तुति, जय और पराजय, इन सब में जो समान रहता है वही योगी कहा गया है। దుఃఖం సుఖము నింద స్తుతి జయ పరాజయాల్లో సమానంగా ఉండేవారిని యోగి అంటారని గీతలో ఇలా ఉంది. तो अगर हमको बाप समान बनना है तो हमको समान रहना पड़ेगा इन सब परिस्थितियों में। మనం బాబా సమానంగా తయారవ్వాలంటే ఈ పరిస్థితులన్నింటిలో సమానంగా ఉండాలి. अभी क्या होता है, कोई हमारी महिमा करता है तो हम हवा में चले जाते हैं, और जब कोई अपमान करता है तो पाताल में चले जाते हैं। కానీ మనస్థితి ఎలా ఉంటుంది, ఎవరైనా మహిమ చేస్తే ఆకాశానికి వెళ్ళిపోతాం, అవమానం చేస్తే పాతాళంలో పడిపోతుంటాం. इसका मतलब हमारी अवस्था स्टेबल नहीं है। किसी के कहने से, मैं बहुत लोगों को मिलता हूँ, उनको ना फीलिंग आती है जल्दी। अभी कैसे फीलिंग आती है वो भी वंडरफुल है। नहीं पूछा तो भी फीलिंग आती है, नहीं पूछा तो भी फीलिंग आती है, दोनों में फीलिंग आती है। కొంతమంది ఎంత ఫీలింగ్ ఉంటుందంటే మనము పలకరిస్తే కూడా ఫీలింగే, పలకరించకపోయినా కూడా ఫీలింగే. अब ये विचित्र है अवस्था। ఇది విచిత్ర అవస్థ. बाबा ने फीलिंग को फ्लू बोला है। जैसे फ्लू की बीमारी होती है ना, वो व्यक्ति कुछ खाता पीता नहीं, सिर्फ पड़ा रहेगा, बात भी नहीं करेगा। तो ये फीलिंग क्यों आती है? बाबा ने अभी 2 दिन पहले मुरली में कहा था कि माया के आने के 2 ही दरवाजे हैं, एक अभिमान और दूसरा अपमान। ఈ ఫీలింగ్ని ఫ్లూ అన్నారు బాబా నిన్న మురళిలో. దీనికి కారణం ఒకటి అహంకారం, ఇంకొకటి అవమానం ఫీలింగ్. तो मेरे अंदर सूक्ष्म में अभिमान है, इसका चेकिंग कैसे होगा? अगर मुझे अपमान की फीलिंग आती है तो समझने का मेरे में सूक्ष्म अभिमान है। మనకి ఎలా తెలుస్తుంది వీటి చెకింగ్ అంటే, నాకు ఎక్కడైనా అవమానం యొక్క ఫీలింగ్ కలుగుతుంది అంటే తప్పకుండా సూక్ష్మ రూపంలో అహంకారం ఉంది నాలో. बराबर है? కరెక్టా? स्वीकार करते हैं? మీరు ఒప్పుకుంటున్నారా దీన్ని? आप में से कौन कौन है जिसको कभी अपमान की फीलिंग नहीं आती है? ఎవరికి ఎప్పుడు అవమానం ఫీలింగ్ రాదు అనే వాళ్ళు ఉన్నారు? कितना भी बोलो, ఎంత మిమ్మల్ని అన్నా ఫీలింగ్ రాదనే వాళ్ళు చేతులెత్తండి, చేతులెత్తండి. ఎంత అన్నా నాకు ఫీలింగ్ రాదు. अच्छा, मुबारक हो अगर ये सच है। आप जो हाथ खड़ा कर रहे हैं बहुत अच्छी अवस्था मानी ఇది जाए। కరెక్ట్ అయితే చాలా మంచి స్థితి మీది అంటున్నారు. तो हमको फीलिंग प्रूफ, माया प्रूफ बनना है, ठीक है ना? तो उसका सॉल्यूशन क्या है? जितना अभी हमारा जो 7 डेज कोर्स का बुक भी बहुत अच्छा चित्र बताता है ना? वो जो पेड़ का चित्र है ना, अष्ट शक्तियों का, उसमें वो जो सहन शक्ति का चित्र बताया है ना, क्या बताया, कौन सा फोटो है उसमें? సహన శక్తి కోసం ఏ ఫోటో చూపించారు? सहन शक्ति का चित्र कौन सा है? आप प्रश्न पेड़ नहीं पर समझ। पत्थर डाल. हाँ, तो जितना पेड़ भरपूर हो जाता है ना, जितना फलों से भरपूर होगा वो झुकेगा, वो झुकेगा। ये झुकना बहुत ज़रूरी है यार। कई लोग झुकना नहीं चाहते। मैं क्यों झुको, मैंने कोई गलती नहीं की, मैं क्यों झुको? लेकिन झुकना ये बहुत ऊंची निशानी है। పండ్లతో నిండిన చెట్టు పళ్ళు ఇస్తుంది కదా సహించే వారికి. వంగడం అనేది చాలా మంచి లక్షణం. కొంతమంది అనుకుంటారు నేను ఎందుకు వంగాలి అని. अभी होता क्या है, जो अहंकारी होता है मेरे पास पति पत्नी का झगड़े के केसेस भी आते हैं। मेरे पास एक बार एक केस आया, आप बहुत एंजॉय करेंगे इसलिए मैं सुना रहा हूँ। ఒక కేసు అన్నయ్య దగ్గర వచ్చింది, చెప్తున్నారు, ఎంజాయ్ చేస్తారు అది వింటే. दोनों पढ़े लिखे हैं, है ना? ఇద్దరు చదువుకున్న వారే, వైఫ్ హస్బెండ్. और पति कह रहा है मेरी पत्नी में मैनर्स नहीं है। मैनर्स समझते हैं?
నా వైఫ్లో మేనర్స్ లేదు అంటున్నాడు అతను. तो मैंने कहा क्यों आप ऐसा कह रहे? नहीं नहीं, उसमें मैनर्स ही नहीं है. ఎందుకు అలా అంటున్నారు అన్నయ్య అన్నారు. లేదు లేదు ఆమెలో మేనర్సే లేదు అంటున్నాడు అతను. मैंने कहा कोई एग्जाम्पल दो आप, तो मुझे समझ में आए. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తే ఆమెలో మేనర్స్ ఉందో లేదో నేను అర్థం చేసుకుంటాను కదా అన్నారు उसने అన్నయ్య. ऐसा एग्जाम्पल दिया कि मैं शिव बाबा को देखने लगा. ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్పాడంటే నాకు వెంటనే శివబాబా గుర్తొచ్చారు. मुझे बहुत हंसने को आया, लेकिन मैंने अपने आप को कंट्रोल किया. చాలా నవ్వు వచ్చింది కానీ కంట్రోల్ చేసుకున్నాను నేను. उसने क्या एग्जाम्पल दिया पता है? ఏమి ఎగ్జాంపుల్ చెప్పాడు అతను తెలుసా? उसने कहा मेरी जो बीवी है ना, वो टूथपेस्ट को बीच में से दबाती है, पीछे से नहीं दबाती है. మా భార్య టూత్ పేస్ట్ తీసుకున్నప్పుడు మధ్యలో నొక్కుతుంది, వెనక నుండి నొక్కదు అన్నాడంట పేస్ట్ బయటకు తీయడానికి. मुझे बहुत हंसने को आ रहा था. वो पढ़ा लिखा है. మంచి చదువుకున్న వాళ్ళు కూడా వాళ్ళు. నాకైతే చాలా నవ్వు వచ్చింది. तो मैंने ऐसे बाबा की तरफ देखा, तो बाबा ने मुझे कहा मेरी तरफ मत देख, मैन्युफैक्चरिंग डिफेक्ट है. मशीन ही वैसे बन के आया है. బాబా వైపు చూసారు, గుర్తొచ్చారు బాబా అన్నయ్యకు. బాబా అన్నారంట నువ్వు నా వైపు చూడకు, అది మ్యానుఫ్యాక్చరింగ్ ఫాల్ట్ అన్నారంట. ये जो लोग होते हैं ना, इनको परफेक्शनिस्ट बोलते हैं. परफेक्शनिस्ट, उनको हर चीज परफेक्ट चाहिए रहती है. ఇది ఈ మెంటాలిటీని పర్ఫెక్షనిస్ట్ అంటారు. అంటే ప్రతి విషయం పర్ఫెక్ట్గా ఉండాలి వాళ్ళ ఎదురుగా. ఆ పేస్ట్ నొక్కేది కూడా చూడండి పర్ఫెక్ట్గా ఉండాలి ఆయనకి. मैंने उनका काउंसलिंग किया. मैंने कहा भाई साहब आपका प्रॉब्लम 20 रुपए में सॉल्व हो जाएगा. तो वो कहते कैसे, वो बीच में से दबाती है, पीछे से दबाना चाहिए. मैंने कहा भाई साहब बहुत सिंपल है, आप दोनों अपना टूथपेस्ट अलग अलग रखो. पति का अलग, पत्नी का अलग. और पत्नी को बोला तुमको जहाँ दबाना है तुम दबाओ, तुमको जहाँ दबाना है तुम दबाओ. అన్నయ్య వాళ్ళకి కౌన్సిలింగ్లో చెప్పారంటే ఈ ప్రాబ్లం మీ మధ్య సాల్వ్ అవ్వాలంటే 20 రూపాయలు ఖర్చు. ఏంటంటే ఇంకో పేస్ట్ వేరుగా కొనుక్కొని ఇద్దరు వేరు వాడండి. నీకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ నొక్కు, నీకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ నొక్కు అన్నారంట అన్నయ్య. मैं आपको ये उदाहरण क्यों दिया कि छोटी छोटी बातें ना बुद्धि को डिस्टर्ब करती हैं. ఈ చిన్న చిన్న విషయాలు బుద్ధిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. छोटी छोटी बातों से डिस्टर्ब मत रहो. ये छोटी बातें हैं. आज के ही वरदान में या कल मुझे पता नहीं, लेकिन बाबा ने कहा कि छोटी बात को बड़ा करना या बड़ी बात को छोटा करना किसके हाथ में है? ఈరోజు మురళిలో బాబా చెప్పారు, చిన్న విషయం పెద్దది చేయాలన్నా, పెద్ద సమస్య చిన్నది చేయాలన్నా ఎవరి చేతిలో ఉంది. हाँ, अभी झगड़ा क्यों होता है देखो. एक कहता है कुछ हो गया तो कितनी बड़ी बात हो गई, दूसरा कहता है इतना बड़ा बात नहीं, बात है लेकिन इतना बड़ा नहीं है, और तीसरा कहता है कोई बात ही नहीं है. ఒక జగడం అయింది, ఒకరు వచ్చి అంటారు ఎంత పెద్ద విషయం జరిగిందని, ఇంకొకరు అంటారు అంత సమస్య కాదులే అని, మూడో వాళ్ళు అంటారు సమస్య లేదు అంటారు. चलो अभी ఎన్ని एक రకాల बाबा को ఆలోచిస్తారు याद ఒక करते हैं. విషయాన్ని. ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ చేద్దాం. अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा. हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा. यहाँ हमारा
ओम शांति। आप सब ठीक है? మీరందరూ यू आर బాగున్నారా? कंफर्टेबल? కంఫర్టబుల్ గా ఉన్నారా? तकलीफ नहीं हो रहा है ना? ఎవరికి ఇబ్బంది లేదు కదా? ओके, आगे बढ़ते हैं। చిన్న పిల్లల ముందుకు వచ్చి కూర్చోండి కిందన. कोई भी बात हो डिस्टर्ब नहीं होना है, ना फीलिंग में आना है। हमको कौन सी पढ़ाई पढ़ाई जाती है? कौन सा योग सिखाया जाता है इधर? ఏ విషయానికి ఫీలింగ్ లో రాక డిస్టర్బ్ చేయకూడదు. మనకి राजयोग सिखाया जाता है ना? ఏ చదువు నేర్పిస్తున్నారు ఇక్కడ? हम राजयोगी है या नाराज योगी है? రాజయోగియా నారాజ్ యోగియా మనం? बाबा के महावाक्य है, मेरे नहीं है। बाबा ने कहा या तो आप राजयोगी हो या नाराज योगी हो। तो ड्रामा के साथ फिर से कनेक्ट करेंगे। मेरे पास जो आते कहते मेरा ना ड्रामा में पार्ट ही नहीं है, इसलिए तो विशाखापट्टनम में जन्म हुआ, इधर इतना दूर पीछे आया, घर में इतना बंधन है, संस्कार ऐसे है। ये सब निगेटिव थॉट है। డ్రామా పాయింట్ పైన మళ్ళీ వస్తున్నారని కొంతమంది ఆలోచిస్తారు, నా భాగ్యంలో లేదు, నా డ్రామాల పాత్ర అయితే ఉంది, అందుకే విశాఖపట్నంలో జన్మ తీసుకున్నాను, లేటుగా జ్ఞానంలో వచ్చాను, ఏవో అలా నెగిటివ్ వేలో ఆలోచిస్తారు. बाबा के महावाक्य सभी को आपको पता है, जो राज को जानते हैं वो कभी भी नाराज नहीं होते। బాబా మహావాక్యం ఇది రహస్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్న వారు ఎప్పుడు నారాజ్ కారు అని చెప్పారు. तो राज को समझो अच्छी तरह से। राजयोगी माना जो हर बात में जो राज है उसको समझो, उसको राजयोगी कहते हैं। రాజయోగి అంటే ప్రతి విషయం యొక్క రహస్యాన్ని చక్కగా తెలుసుకోవటం, అది రాజయోగి అంటే. हमारे जीवन में जितनी भी परिस्थितियां आती है उसके पीछे राज होता है। మన జీవితంలో ఎన్నైతే పరిస్థితులు వస్తున్నాయి దాని వెనుక ఏదో రహస్యం అనేది ఉంటుంది. मैं उदाहरण देता हूँ कि मेरा घड़ी की तरफ ध्यान है, अपने जीवन का अनुभव आपको सुनाता हूँ। నా జీవిత యొక్క అనుభవం మీకు చెప్తున్నాను. मैं ज्ञान में आने के पहले भगवान को नहीं मानता था, నేను జ్ఞానంలో రాకముందు భగవంతుని నమ్మేవాడిని కాదు, नास्तिक था। నాస్తికుడను. और हमारा गांव है गोवा के पास, है ना? మా ఊరు గోవా దగ్గర. तो हम गोवा के पास माना मछली खाने वाले। గోవా దగ్గర చేపలు తినేవాళ్ళు మేము. अभी हालत ऐसी थी कि जिस दिन मछली नहीं होता था खाना नहीं जाता था। చేపలు దొరకని రోజు భోజనం ఎక్కేది కాదు. ऐसे लोगों को ही भगवान सबसे पहले पकड़ता है। అలాంటి వాళ్ళని ముందు భగవంతుడు పట్టుకుంటాడు. मेरा MBBS का इंटर्नशिप चल रहा था। MBBS पास होने के बाद में 1 साल हमको इंटर्नशिप करना पड़ता है। ఎంబీబీఎస్ పాస్ అయ్యి ఇంటర్న్షిప్లో ఉన్నారు 1 ఇయర్ అన్నయ్య. तो जिस सर्जन के पास मेरा पोस्ट था वो BK था। నేను ఏ సర్జన్ దగ్గర జాబ్కి జాయిన్ అయ్యానో ఆయన బీకే. तो मेरे साथ और भी डॉक्टर थे, पर वो मुझे ही पकड़कर साइड में लेके समझाता था। చాలా మంది డాక్టర్స్ ఆయన చేతిలో ఉండేవారు ఇంటర్న్షిప్ అవి లో हम ఉన్నప్పుడు, పढ़े लिखे- కానీ నన్నే పక్కా తీసుకెళ్ళి ఆయన అంతా చెప్పేవాడు. हम पढ़े लिखे हैं ना, तो थोड़ा साइंटिफिक भाषा में समझाता था। मुझे कहता था कि अभी न्यूक्लियर वॉर होगा तो धरती का नाइट्रोजन कंटेंट बढ़ेगा, नाइट्रोजन बढ़ेगा तो बीज डालोगे तो अपने आप पेड़ आ जाएगा। तो ऐसी दुनिया अभी आने वाली है। అతను చదువుకున్నవాడు కాబట్టి సైంటిఫిక్ రీతిలో అన్నీ చెప్పేవాడు. నైట్రోజన్ వార్ జరుగుతుంది ఇప్పుడు, అలాంటి న్యూక్లియర్ వార్ జరిగినప్పుడు నైట్రోజన్ ఏదైతే పడుతుందో భూమిలో దాంతో బీజాలు వేయగానే అలా వచ్చేలాంటి కెపాసిటీ భూమికి వచ్చేస్తుంది, అందుకే కొత్త ప్రపంచం రాబోతుంది యుద్ధం తర్వాత అని అలా అన్నయ్యకి చెప్పారంట. और मैं मन ही मन में बोलता था कि ये बुढ़ा बोर क्यों कर रहा है मुझे। మనసులోని ఈ ముసలోడు నన్ను ఎందుకు బోరు చేస్తున్నాడు అనుకునేవారు. कि मुझे कोई इंटरेस्ट नहीं था। నాకు ఇంట్రెస్ట్ లేదు ఇది వినడంలో. धीरे धीरे उसने बोला ये ब्रह्मा कुमारी संस्था है, मैं चुपचाप सुन रहा था। నెమ్మదిగా చెప్పాడు ఇది బ్రహ్మకుమారి సంస్థ అనేది ఉంది అని. సైలెంట్గా ఉండేవారు అన్నయ్య. फिर मुझे कहा इनका हेडक्वार्टर माउंट आबू में है। హెడ్ క్వార్టర్ మౌంట్ అబు అని చెప్పారు. मैं मन ही मन में वो बोलता हूँ होगा, मुझे क्या करना है। అయితే ఎక్కడ ఇది హెడ్ క్వార్టర్ అయితే నాకెందుకు అనుకునేవారంట అన్నయ్య మనసులో. फिर मुझे बोला उनका ना शिविर है मेडिटेशन का, तुम जाओ उधर। అది మెడిటేషన్ శిబిర్ అక్కడ అవుతుంది, నువ్వు బయలుదేరు అన్నారంట అతను. अभी जब आपको जाना नहीं होता है तो आप बहाने देते हैं।
వెళ్ళే ఇంట్రెస్ట్ లేకపోతే సాకులు చెప్తాం కదా. तो मैंने भी बहाना दिया, सर मैं सोच के बताता हूँ। నేను కూడా సాకు చెప్పాను, ఆలోచించి చెప్తాను అని. मुझे लगा बुढ़ा है भूल जाएगा। ఆయన ముసలోడు కదా, మళ్ళీ నన్ను వదిలేస్తాడు, మర్చిపోతాడు అనుకున్నాను. बुढ़ा था लेकिन बीके था, ये नहीं पता था। ముసలోడైన బీకే కదా, అది నేను ఆలోచించలేదు. हर 2 दिन बाद पूछता था, मैं हर बार नया बहाना देता था। నేను ప్రతిసారి సాకు చెప్పేవాడిని. तो अभी एक दिन मैंने सोचा क्या करना है ब्रह्मा कुमारी से, वो हिल स्टेशन है, हम घूम के आ जाएंगे। నేను బ్రహ్మకుమారిస్దాన్లో వచ్చి నేనేం చేయాలి అన్నారు అన్నయ్య. అంటే హిల్ స్టేషన్ కదా, తిరిగి వస్తా అని చూసుకొని వస్తావు అని. अभी मुझे पता नहीं था कितना खर्चा आएगा, तो मुझे इतना कॉन्फिडेंस था कि घर वाले पैसा इतना देंगे नहीं। तो मैंने सर को पूछा कितना खर्चा आएगा, उन्होंने कहा उस समय 500 रुपया खर्चा था जाने आने का। तो मैंने कहा सर इतना पैसा तो मेरे को पिताजी देंगे नहीं। तो उन्होंने कहा नहीं, आप अपने पिताजी से पूछो, वो ज़रूर देंगे। అయితే ఎంత ఖర్చు అవుతుంది అన్నారు అన్నయ్య. 500 అవుతుంది ఆ రోజుల్లో మధుబన్ వెళ్ళి రావడానికి. అయితే మా నాన్నగారు ఇవ్వరు అన్నారు అన్నయ్య. అంటే లేదు, అడుగు, ఇస్తాడు మీ నాన్న అన్నారు అతను. तो एक दिन मैं घर पे बैठा था, तो मैंने कहा चलो पूछ लेते हैं पिताजी से। तो पिताजी के हाथ से पैसा कभी छूटता नहीं था, बहुत ఒకసారి పోనీ నేను నాన్నని అడుగుదాం అనుకున్నారు అన్నయ్య. కానీ మా నాన్న అంత తొందరగా డబ్బులు వదిలే మనిషి కాదు. मैंने पूछा ऐसा ऐसा एक संस्था है, उनका मेडिटेशन शिविर है, तो मैं जाऊं क्या? तो उन्होंने कहा हाँ जाओ, ले लो पैसा। ఇలా మెడిటేషన్ సెంటర్ బ్రహ్మకుమారిస్ ఉంది, వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళు అని డబ్బులు ఇచ్చాడంట అతను. तो मुझे भी आश्चर्य लगा ये क्या हो। నాకు ఆశ్చర్యం అనిపించింది ఏం జరుగుతుంది అని. तो मैंने सर को बोला सर मैं जा सकता हूँ, मैं तैयार हूँ। तब उन्होंने कहा नहीं अभी सीट नहीं है, सब सीट गए। ఆయన అన్నీ వెళ్ళి చెప్పారు నేను బయలుదేరుతాను అని. అంటే ఆయన సీట్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు సీట్లు లేవు అన్నారు అన్నయ్య. अभी मैं सोचा ये क्या हो रहा है, जब वो मेरे पीछे पड़ा था तो मैं तैयार नहीं था, अभी मैं तैयार हूँ तो सीट नहीं है। నా వెనుక పడ్డాడు అతను, నేను రెడీ అవ్వలేదు. నేను రెడీ అంటే అది సీట్లు లేవంటున్నాడు ఏంటి అనుకున్నారు. अभी जिस दिन जाना था उसके एक दिन पहले उन्होंने मुझे फ़ोन किया, एक इंजीनियर का कैंसिल हुआ है, तुम जा सकते हो। ఒక్క రోజు ముందు ఫోన్ చేస్తారు, ఒక ఇంజనీర్ అందులో వెళ్ళేవాడు క్యాన్సిల్ అయ్యాడు, ఆ జాగాలో నువ్వు వెళ్ళొచ్చు అని. अभी देखो मैं भगवान को मानने वाला नहीं, मैं तो घूमने के लिए गया था। तो मैं पहली बार गया था पांडव भवन, उस समय ज्ञान सरोवर नहीं था और शांतिवन भी नहीं था। पांडव भवन में कदम रखा, वो श्री कृष्ण को देखा सामने पांडव भवन का, तो मुझे सब याद आ गया कि मैं इधर कई बार आ चुका हूँ, ये मुझे फीलिंग आई। ఈ నాస్తికుణ్ణి తిరగాలని ఆలోచనతో వెళ్ళేది కానీ భక్తితో కాదు. కానీ అక్కడ పాండభవన్లో అడుగు పెట్టగానే శ్రీకృష్ణుని చిత్రాన్ని చూసే నేను, ప్రారంభంలో కనిపిస్తుంది కదా, చూడగానే నేను ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు వచ్చాననే ఫీలింగ్ నాలో కలిగింది. थोड़ी देर बाद मुझे पता चला कि मेरा जन्म ही इसी के लिए हुआ है, मैं इसके लिए ही यहाँ पे पहुँचा हूँ। और उधर ही मैंने निश्चय किया कि मुझे नहीं तो अमेरिका जाना था, अमेरिका कैंसल, एमडी कैंसल, एमडी भी नहीं करेंगे, अमेरिका नहीं करेंगे, मैं पूरा जीवन इसको दे दूंगा, ये मुझे फीलिंग आ गई उधर। ఆ లోపలికి వెళ్ళాక అక్కడ నాకు కొద్ది సమయం అయ్యాక ఫీలింగ్ వచ్చింది, ఎండి కూడా చెయ్యొద్దు, అమెరికా కూడా వెళ్ళొద్దు, పూర్తి జీవితం దీనికోసమే నాది తయారైంది, సమర్పించుకోవాలి అనుకున్నారు. अभी हमको ना वो लेने को एक कुमार आए थे उस समय के, बहुत सीनियर कुमार, वो हमको वीआईपी ग्रुप में गुरु शिखर लेके गए और सब लोग कोल्ड ड्रिंक पी रहे थे, वो कुमार भाई भी पी रहा था। उसने मुझे ऑफ़र किया, मैंने कहा मैं बाहर का कुछ नहीं खाऊंगा। तो उसको पता चला मैं इतना सीनियर हूँ, मैं पी रहा हूँ, ये अभी आया है। उसने भी मेरे सामने बॉटल फेंक दिया, उसने भी छोड़ दिया मेरे ये कहने पे। ఒక కుమార్ వచ్చారంట వీళ్ళని గ్రూప్ని హ్యాండిల్ చేయడానికి. ఆయన బయట కూల్ డ్రింక్ తాగారు, కానీ అన్నయ్య అయితే నేను బయట తీసుకోను అన్నారు. చూసే అన్నయ్య కూడా ఇంకా అది బాటిల్ తీసేశారంట. वहाँ से मैं वापस घर पे आया तो माता जी को बोला कि मैं आज से नॉनवेज नहीं खाऊंगा, प्याज लहसुन भी नहीं खाऊंगा। तो सब लोग हंसने लगे। ఇంటికి వచ్చేసారు అబ్బు నుండి. ఇంట్లో అమ్మకి చెప్పారు నేను ఈ రోజు నుండి ఉల్లి వెల్లుల్లి తినను, నాన్ వెజ్ తినను అని. అందరూ నవ్వారంట ఇంట్లో. और सब लोग मुझे ऐसे दिखा दिखा के खाते थे। నాకు చూపించి చూపించి మరి తినేవారు ఇంట్లో. तो
मैं बहुत पक्का था, अमृत वेला उठता था, पक्का योग करने लगा, तो हमारी माता जी को थोड़ा डर लगने लगा, इसको इतना पढ़ाया लिखाया, एमबीबीएस बनाया, अभी ये सन्यासी बन जाएगा। నేను ఉదయాన్నే లేయడం అమృతవేళ యోగాన్ చేయడం అన్ని మొదలు పెట్టేశాను. నియమంగా ఉండడం. మా అమ్మకు అనిపించింది సన్యాసి అయిపోతాడేమో, ఇంత చదివించాం, ఎంబీబీఎస్ చేయించాం. तो माता जी ने ना टीचर्स को गाली देना चालू किया, हमारा बेटा पहले अच्छा था, अभी कुछ खाता पीता नहीं, तुम्हारे वजह से बिगड़ गया है। మాతాజీ వాళ్ళ టీచర్స్ని తిట్టడం మొదలు పెట్టారంట. ముందు బాగుండేవాడు మా అబ్బాయి, మీ కారణంగానే ఏమీ తినట్లేదు తాగట్లేదు ఇప్పుడు అని. लेकिन उससे कुछ हुआ नहीं, टीचर बिल्कुल शांत थी, तो उन्होंने क्या किया, वो लीडर थे, तो मिनिस्टर को फ़ोन किया, बोला इनके ऊपर प्रेशर लाओ और इनको बोलो कि मेरे बेटे को नहीं लेकर के। वो मिनिस्टर ने भी फ़ोन किया, देखो ब्रह्मा कुमारी आप सेवा अच्छी कर रहे हैं, सिर्फ इसके बेटे को मत लेना। और बहनें बहुत चतुर सुजान, वो कहती है डॉक्टर साहब क्या करूँ भाई साहब, वो हमारा भी कहना नहीं मानता, बहुत जिद्दी लड़का है, तुम ही समझाओ। అయితే మినిస్టర్ ద్వారా కూడా ప్రెషర్ ఇప్పించారంట. బ్రహ్మకుమారీస్ మీరు మంచి సేవే చేస్తారు కానీ మినిస్టర్ చెప్పారనమాట, కేవలం ఈ అబ్బాయికి మాత్రం మీరు పట్టుకోకండి, తినమనండి అలా అంటే ఆ అక్కి చెప్పారంట ఏం చెయ్యాలి, మా మాట కూడా వినడు అతను, మొండిగా పట్టుకొని కూర్చున్నాడు, నేను ఇలానే ఉంటాను అని. अभी उससे भी कुछ नहीं हुआ तो एक माता थी, अभी माताओं में संस्कार होते हैं ना डेटा ट्रांसफर करने के, तो एक माता ने कहा कि उसके कान भर दिए, बोला कि इसको ना ब्रह्मा कुमारी ने खाने में से कुछ खिलाया, ये बाहर का है, इसका भूत निकालना पड़ेगा। మాటలు చెప్పుడు మాటలు చెప్పుకోవడంలో ఫేమస్ కదా. అయితే ఒక మాత వచ్చి వీళ్ళ అమ్మకి చెప్పారంట, ఆ బ్రహ్మకుమారిని ఏదో కల్పిసి పెట్టేస్తుంటారు, ఈయనకి ఏదో భూతం పట్టేస్తుంది అన్నారంట వాళ్ళ అమ్మతో ఒక మాత. तो मेरा भूत निकालने के लिए 4 पंडित बुलवाए। 4 పండితుల్ని పిలిచింది వాళ్ళ అమ్మ, భూతం పట్టిందేమో తీద్దామని. मैं उस समय गुजरात में था, तो उनको पता है इसको बताएगा तो ये आएगा नहीं, तो मुझे बोला घर में पूजा है तुम आ जाओ, तो मैंने सोचा होगी कोई पूजा, सत्यनारायण की पूजा होती है, तो मैंने कहा होगा, अपने को क्या करना है। मैं आया तो देखा बहुत बड़ा मंडप लगा, मंडप समझते हैं, मंडप, लाउड स्पीकर, सभी रिश्तेदार आए हुए, खाना बन रहा है। मैंने कहा बहुत बड़ी पूजा है। थोड़ी देर बाद गया तो पता चला मेरी पूजा है। గుజరాత్లో చదువుతున్నారు అన్నయ్య, కబురు పెట్టారు రావాలి ఇంట్లో పూజ ఉందని, నాకేం తెలుసు నా మీదే చేసే పూజ అని. వచ్చాక చుట్టాలు ఉన్నారు, వంటలు తయారవుతుంది, మండపం తయారు చేశారు, తర్వాత నా కోసం మొదలు పెట్టారంతా. अभी माँ बाप की इज्जत का सवाल था क्योंकि बहुत खर्चा किया था, है ना। वो यज्ञ रचते, पता है आपके यहाँ क्या बोलते हैं यज्ञ को, हवन हवन हवन। అవని तो हवन के लिए वो सब जो समीधा लगते, ईंट होते हैं, फिर वो तिल जो समीधा डालते हैं, और वो आटे के गोले भी रखे थे। आपको अगर पता है, मुझे पता नहीं यहाँ का, मरने के बाद 12वें दिन पे वो आटे के गोले पिंड बनाते हैं ना, वैसे पिंड भी बना के रखा था। హవనం పెట్టారు అక్కడ, ఇది పిండితోని పిండం అని చేసి పెడతారు కదా, అవి కూడా చేసి పెట్టారంట ఆ పూజలో. पता नहीं क्या करने वाले थे। ఏం చేయబోతున్నా నాకు తెలీదు. मैंने सुना था भूत निकालने के लिए मारते हैं लकड़ी से या मिर्ची భూతాన్ని का తీయడానికి धुआं కర్ర कर। పట్టుకొని కొడతారని నేను విన్నాను. तो मैं देख रहा था मिर्ची कहाँ रखा है क्या लकड़ी मारने के लिए, कुछ नहीं था, तो मुझे लगा शायद डॉक्टर हूँ इसलिए डिस्काउंट मिला होगा। నేను డాక్టర్ అనే డిస్కౌంట్ ఏమో మిర్చి అక్కడ పెట్టలేదు, మిరపకాయలు కూడా పెడతారట కదా. अभी उन्होंने 2 से 3 घंटा जोर जोर से मंत्र पढ़े, मेरा शर्ट तो निकाल दिया था, धोती पे बैठा था। షర్ట్ తీసి పంచి కట్టి కూర్చోపెట్టించారు, 2-3 గంటలు మంత్రాలు చదివాడు. मंत्र का पानी मुझे पीने को देते थे, आचमन आचमन बोलते हैं उसको, ऐसे हाथ में। మంత్రం వేసి నీరు తాగమని వేశారు. నీ तो मैंने सुना था मंत्रों में ताकत होती है, तो मैं उसको दृष्टि दे के, ऐसे दृष्टि दे के पी जाता था। तो वो सोचते थे ये देखता क्यों है पानी की तरह। అది దృష్టి ఇచ్చిన తర్వాత తీసుకునేవారు అన్నయ్య, ఈ నీళ్ళ వైపు ఎందుకు అలా చూస్తున్నాడు అనుకున్నాడు ఆ పండితుడు. अभी ये 3 घंटा खेल चला, पंखा बंद, सब धुआं मेरे ऊपर, तो मैं डिस्टर्ब था क्योंकि सब मेरी इच्छा के विरुद्ध चल रहा था। तो मैंने कहा मुझे इधर रुकना ही नहीं है, मैं वापस जाता हूँ। तो मैं रेलवे स्टेशन गया। रेलवे स्टेशन जाने के बाद में मुझे ख्याल आया कि बच्चे, वो आत्माएं तुम्हारे पास आए, उनको खाली हाथ मत भेजना। मुझे लगा मंत्र का इफेक्ट चालू हो गया है, कुछ तो गड़बड़ हो रहा है।
पर वो विचार बार बार आ रहा था कि बच्चे, वो आत्माएं तुम्हारे पास आए हैं, उनको खाली हाथ मत भेजना। అన్నయ్య నేను ఉండను ఇక్కడ, నచ్చలేదు అన్నయ్యకి అక్కడ వాతావరణం, నేను ఉండనని బయలుదేరిపోయారు. స్టేషన్కి వచ్చాక బాబా చెప్తున్నారు, బచ్చే ఆ ఆత్మలు నీ దగ్గర వారు వచ్చారు, వారిని ఖాళీ చేతులతో పంపకు అని, వచ్చిన వాళ్ళని. मेरे से रहा नहीं गया, मैं वापिस आया तो देखा ये चारों पंडित टैक्सी में बैठ के जा रहे थे। तो తిరిగి मेरे వచ్చారు అన్నయ్య, నలుగురు పండితులు ట్యాక్సీ ఎక్కి బయలుదేరుతున్నారు. अब मेरे से पता नहीं कहाँ से हिम्मत आया, मैंने वो पंडित को कहा, देखो मैंने आपका कहना माना, मैं हवन में बैठ गया, अभी आप मेरा कहना मानो, मेरे साथ ब्रह्मा कुमारी सेंटर पर चलो। మీరు చెప్పారు, నేను మీ మాట విని హవనం చేయడానికి ఒప్పుకున్నాను, ఇప్పుడు మీరు నా మాట వినాని నాతో బ్రహ్మకుమారి సెంటర్కి రావాలని ఆ పండితుల్ని ఆపారు అన్నయ్య. माता जी ने सुना, माता जी को पहले से ही गुस्सा था, हाँ इनको भी लेके जाओ ब्रह्मा कुमारी। ముందు నుండి అమ్మకి కోపం ఉంది, వీళ్ళని కూడా పట్టుకెళ్తావా నువ్వు బ్రహ్మకుమారి సెంటర్. अभी वो जो पंडित था वो ब्राह्मण था पर सात्विक था, वो 30 साल से यज्ञ कर रहा था, उसने देखा इस लड़के में कुछ तो बात है, उसने कहा मैं देखना चाहता हूँ ब्रह्मा कुमारी क्या है। मैंने कहा चलो टैक्सी सेंटर पे। ఆ పండితుడు అన్న, నేను కూడా చూస్తానైతే బ్రహ్మకుమారి ఏంటో, ఎందుకు ముందే చెప్పారు కదా వీళ్ళమ్మా నాన్న, నేను చూడాలి అన్నాడంట. అంటే అదే ట్యాక్సీలో పట్టుకొని వెళ్ళారు. तो वो जो मुख्य पंडित था उसको मैंने बाबा के सामने बिठाया, बाकी सब टैक्सी में बैठे रहे। मैंने कहा 2 मिनट बाबा के घर में बैठे, तो ये चित्र नहीं था, किरणों वाला चित्र था। तो मैंने कहा ये जो लाइट है ना, ये परमात्मा है, इससे शक्ति मिलती है। मैंने कहा 2 मिनट बैठेगा, लेकिन वो पंडित जो बाबा के सामने बैठा वो हिलने को ही तैयार नहीं। मैंने उसको पीछे से हिलाया, भाई साहब चलना नहीं क्या, टैक्सी हॉर्न बजा रहे हैं। वो कहता है क्या मैं और नहीं बैठ सकता। मैंने कहा बैठो, तुम्हारा ही घर है। वो पंडित बहुत देर तक बाबा के सामने बैठा रहा। ఆయన్ని సెంటర్లో తీసుకెళ్ళి బాబా రూమ్లో కూర్చోపెట్టారు. ఈ బాబా ఫేస్ చిత్రం లేదు, కిరణాల చిత్రం ఉంది. అది ఆ కిరణాల నుండి ఇలా మనం అనుభూతి చేస్తాం, అది ఇది చెప్పారు అన్నయ్య. ఆయన కూర్చొని కదలడమే లేదంట. ట్యాక్సీ వాడు హారన్ కొడుతున్నాడు, వెళ్ళరా అంటే నేను ఇంకాసేపు కూర్చోవచ్చా అని అడుగుతున్నాడంట. సరే మీ ఇష్టం, ఎంతసేపు అయినా కూర్చొని. చాలా బాగా ఆయన అనుభవం చేసుకున్నాడంట అక్కడ ఆ పండితుడు. वो पंडित बहुत देर तक बैठने के बाद हंसते हुए बाहर आया, ऐसे हाथ जोड़ा मेरे आगे और मुझे बोला डॉक्टर साहब आपका बहुत बहुत शुक्रिया। मैंने कहा क्या हुआ। वो पंडित ने जवाब दिया कि मुझे 2 साल से एक बात का बहुत टेंशन था, पर मैं यहाँ आया, मेरा 2 साल का टेंशन 2 मिनट में खत्म हो गया। जो ఆయన బయటకు వచ్చి డాక్టర్ నీకు ధన్యవాదాలు అని చెప్పారంట డాక్టర్ సాబ్ అని. నేను 2 సంవత్సరాల నుండి నాలో ఉన్న ఒక టెన్షన్ ఇక్కడికి వచ్చే కదా 2 నిమిషాల్లో దూరం అయింది అని చెప్పాడంట సెంటర్లో కూర్చున్న తర్వాత. ఆ పండితుడు అనుభవం అది. जो मेरी शांति करने आया था बाबा ने उसको शांत कर दिया। నాకు శాంతి చేయడానికి వచ్చాడు, కానీ బాబా అతనికి శాంతి చేస్తారు. उसको मैंने बाबा का लिटरेचर दिया जाते समय। अभी उसको पता था कि उसको यज्ञ किस लिए करने को बोला था, मेरे अंदर का वो निकालने के लिए। पर वही पंडित जाते समय मुझे कह रहा है डॉक्टर साहब आप सही रास्ते पर हो, इसको छोड़ो मत, इसको कंटिन्यू करो। అతనికి లిటరేచర్ కూడా ఇచ్చారంట. అసలు ఈ మార్గం నుండి విడిపించాలని యజ్ఞం పెట్టారు కదా, కానీ వాళ్ళు చెప్పి వెళ్ళారంట, డాక్టర్ సాబ్ నువ్వు ఈ మార్గం వదలకు, నువ్వు ఏదైతే మార్గం ఎన్నుకున్నా రైట్ మార్గంలో నడుస్తున్నావు అని ఆ పూజ చేసిన పండితులు చెప్పి వెళ్ళారంట అన్నయ్యకి. और जो माता जी इतना गाली देते थे ब्रह्मा कुमारी को, वो रेगुलर स्टूडेंट है बाबा की, रोज बाबा को याद करती ఇంత है, वो తిట్లు भी తిట్టేది लगाती है। కదా బ్రహ్మకుమారిలకు మా అమ్మ, కానీ ఇప్పుడు రెగ్యులర్ స్టూడెంట్ అయిపోయింది. तो किसका कमाल है। ఇది ఎవరి అద్భుతం. तो ये मैं अनुभव क्यों सुना रहा हूँ, मेरे पास 2 अनुभव है और एक अनुभव। ये मैं क्यों सुना रहा हूँ कि जो भी हमारे जीवन में बातें आती है ना, मेरे जीवन का एक्सपीरियंस है कि समस्या आना माना क्लास बढ़ना। ఏదైతే జీవితంలో పరిస్థితులు వస్తాయి, ఎందుకు నా అనుభవం చెప్పాను, సమస్య రావడం అంటే ఒక క్లాస్ మనం ముందుకు వెళ్తున్నామని అర్థం. बराबर है। అంతేనా? यस, परिस्थिति में कभी भी डरो मत, वो परिस्थिति आपको आगे बढ़ाने के लिए आ रही होती है। పరిస్థితులు వచ్చినప్పుడు భయపడకండి, అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చింది. थोड़ा धैर्य रखना पड़ता है, धीरज కొంచెం ధైర్యం ఉంచుకోవాలి, ఓర్పు ఉండాలి. आपके अंदर है। మీలో ఉందా అది?
नहीं तो आजकल ना लोग मंदिर में जाते हैं भगवान के आगे और भगवान को बोलते हैं गॉड गिव मी पेशेंस बट प्लीज हरी अप। మందిరాల్లో వెళ్ళి భగవంతుడా నాకు కొద్ది సహనం ఇవ్వు కానీ తొందరగా ఇవ్వు అంటారంట మళ్ళీ. दूसरा अनुभव बहुत ऐसे तो बहुत चमत्कार किया है। एक अनुभव क्योंकि मेरा घड़ी की तरफ ध्यान है, ये है 2000 आज से 23 साल पहले का अनुभव है। दिल्ली से कलकत्ता एक कैंपेन था, ऑल इंडिया कैंपेन अगेंस्ट टोबैको। तो उसमें हम स्पीकर थे, ट्रैवल कर रहे थे। ఢిల్లీలో ఆల్ ఇండియా వెల్ఫేర్లో అన్నయ్య వెళ్ళారు. అక్కడ ఇది 23 సంవత్సరాల క్రితం అనుభవం చెప్తున్నారు. हम लखनऊ पहुंचे, यूपी की कैपिटल है लखनऊ। तो हमारे ग्रुप में सीनियर डॉक्टर गिरीश पटेल थे, तो वो उधर जाके बीमार पड़ गए। अभी एक बहुत इम्पोर्टेंट प्रोग्राम था जहां वो जा नहीं पाए, तो वहां की दीदी ने कहा सचिन भाई गिरीश पटेल बीमार पड़े हैं, आप अभी आपको जाना पड़ेगा। मैंने कहा ठीक है मैं तैयार हूँ। లక్నోలో వెళ్ళారు. అక్కడ వీళ్ళ సీనియర్ అన్నయ్య గిరీష్ పటేల్, డాక్టర్ గిరీష్ పటేల్ భాయ్, అన్నయ్యకి అనారోగ్యమైంది. అక్కడ అక్కి చెప్పారు ఈయన ఇవ్వాల్సిన ప్రోగ్రాం ఇప్పుడు ఈయన వెళ్ళలేరు, మీరు వెళ్ళాలి అని. అన్నయ్య రెడీ అయ్యారు వెళ్ళడానికి. लेकिन जैसे मैं गया वो पूरा हॉस्पिटल का ऑडिटोरियम था, सीनियर डॉक्टर्स बैठे थे गले में स्टेथोस्कोप डाल के, और मुझे वहाँ जाके पता चला कि मुझे अंग्रेजी में बोलना है और मेरा अंग्रेजी उस समय इतना अच्छा नहीं था। तो मुझे टेंशन आ गया कि डॉक्टर्स को तो सब कुछ पता होता है, तो इनको क्या सुनाने का और अंग्रेजी में सुनाने का, ये तो टेंशन था ही। अगला टेंशन का कारण वहाँ की बीके टीचर, वो मेरे पास आके मुझे कहने लगी सचिन भाई बहुत खर्चा किया है, अच्छा प्रोग्राम होना चाहिए। और टेंशन आ गया मुझे। ఆడిటోరియంలో అంతా డాక్టర్స్ ఉన్నారు, నిండుగా పెద్ద పెద్ద డాక్టర్స్ వాళ్ళు. మరి ఇంగ్లీష్లో చెప్పాలంటే అన్నయ్యకి ఇంకా అంత ఇంగ్లీష్ అప్పుడు రాదు. అయితే ఇంకొకటి చాలా ఖర్చు పెట్టి పెట్టేం ప్రోగ్రాం బాగా జరగాలంటున్నారు అక్కయ్య. నాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది. तो लेकिन उस दिन मुझे ना वो पोडियम का फायदा क्यों रखते हैं वो पता चला। पोडियम समझते हैं इधर क्या बोलते हैं उसको, जिसके पीछे छिप पोडियम के पोडियम ही कहते हैं. आपका केवल इसके ऊपर का शरीर दिखाई देता है, गर्दन नीचे का दिखाई नहीं देता है। मैं अंदर डर के मारे कांप रहा था, किसी को दिखाई नहीं दे रहा था। ఆ పోడియం లోపల నేను నిలబడ్డాను కదా, నేను వణుకుతున్నది ఎవరికి కనిపించట్లేదు, ఇక్కడ నుండి ఇదే కనిపిస్తుంది. అది లాభమైంది. हर वक्त लेकिन मैं अभ्यास करता था, हर सेवा के पहले मैं बाबा का आह्वान करता था कि बाबा ये शरीर आपका है, आत्मा आपकी है, सेवा आपकी है, करना आपको है, बच्चे आपके हैं, करना आपको है। ये मैं 5 बातें हर वक्त याद करता हूँ, उस दिन भी किया। ప్రతిసారి బాబాను ఆహ్వానిస్తాను. నేను అలాగే ఆ రోజు చేశాను. శరీరం నీది, ఈ ఆత్మ నీది, చేసేవాడు నువ్వే, చెప్పాల్సింది నువ్వే చెప్పుకోవాలి అని. और मैं क्या देख रहा हूँ, मैंने बोलना चालू किया, थोड़ी देर बाद मेरा मुंह ऐसे हिल रहा है और मैं साक्षी होके देख रहा हूँ मेरा मुंह हिल रहा है। तो मुझे समझ में नहीं आ रहा मेरा मुंह हिल रहा है, मैं कैसे देख रहा हूँ। और बहुत अच्छा अंग्रेजी मुंह से निकल रहा है। केवल अंग्रेजी नहीं निकल रहा है, साथ में पावर्स जा रही है ऐसे, ये मैं महसूस कर रहा నన్ను నేను సాక్షిగా చూసుకుంటున్నది కూడా నాకు అనుభవం అయింది. నా నోరు కదులుతూ ఉంది, ఎలా కదులుతుందో నాకే తెలియదు. మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, ఆ ఒక్కొక్క పదం నుండి ఒక శక్తి కూడా వెళ్తున్నట్టు నాకు కనిపిస్తుంది నా నుండి. और वो नॉन स्टॉप अंग्रेजी में 30-40 मिनट बोला और लेक्चर के बाद में सभी डॉक्टर खड़े हो गए और खड़े होके सभी ने स्टैंडिंग ओवेशन दिया, खड़े होके तालियां बजाए। నాన్ స్టాప్ ఇంగ్లీష్ మాట్లాడాను నేను. తర్వాత అందరూ నిల్చొని స్టాండింగ్ ఓవేషన్లో చప్పట్లు కొట్టారు. అందరూ इससे थोड़ी ज्यादा तालियां थे। మీ చప్పట్ల కన్నా ఇంకా ఎక్కువ కొట్టారు. अभी वो बहन जो थी टीचर, वो मेरे पास आई, वो कहते सचिन भाई मैंने बहुत लेक्चर सुने, आज के जैसा लेक्चर मैंने पहले कभी नहीं అక్కడ सुना। టీచర్ అక్కి వచ్చి అన్నారంట, సచిన్ భాయ్ చాలా లెక్చర్స్ విన్నాను కానీ ఈ రోజులాగా ఎవరిది నేను వినలేదు అని. मैंने भी दीदी को कहा दीदी मैंने भी नहीं सुना, मैंने भी पहली बार ही सुना। దీది నేను కూడా నాది నేను ఎప్పుడు ఇలా వినలేదు, మొదటిసారి నాది నేను ఇలా విన్నాను అన్నారంట. ये स्पष्ट अनुभव था कि बच्चे में जब योग्यता नहीं होती है तो बाबा आके अपना काम करके ఇది जाता है। స్పష్టమైన అనుభవం నేను చేసుకున్నాను. పిల్లల్లో ఆ యోగ్యత లేనప్పుడు బాబాయే వచ్చి పిల్లల ద్వారా
చేయించుకుని వెళ్తానన్నది ఆ రోజు నేను అనుభవం చేశాను. वो दिन है और आज का दिन है, मैं कभी ये नहीं सोचता मुझे कुछ करना है, मुझे केवल उसको सौंप देना है, बाकी सब वो संभाल लेता है। ఆ రోజు నుండి ఇప్పటి వరకు నేనేమీ చేసేది లేదు, నేను అతనికి అర్పించేస్తే అతడే అంతా నడిపిస్తాడనేది నాకు అనుభవం ఉంది. लास्ट में आपको स्टोरी सुना रहा हूँ, अगर ये आपको समझ में आ गया पुरुषार्थ बहुत इजी हो जाएगा। నేను ఒక స్టోరీ చెప్తాను, అది మీకు అర్థమైతే పురుషార్థం ఈజీ रेडी? అయిపోతుంది. भक्ति मार्ग की कहानी, अंगद की कहानी सुनिए। అంగదుని కథ విన్నారా? अंगद ने क्या किया था? అంగదుడు ఏం చేశాడు? नहीं, रावण के दरबार में पैर जमा दिया था, पैर जमा दिया था और रावण को आह्वान किया कि तुम्हारे दरबार में कोई भी मेरा पैर हिला दे तो हम सीता को हार जाएंगे। अभी ये तो भक्ति मार्ग की कहानी है, वहां तक कि सभी लोग आए, वो मेघनाथ भी आया, रावण का पुत्र जिसने लक्ष्मण को मूर्छित किया था, खुद रावण आया, लेकिन कोई भी अंगद का पैर हिला नहीं पाया। అంగదుడు రావణ సభలో అడుగు పెట్టాడు తన పాదము. ఈ పాదాన్ని మీరెవ్వరైనా కానీ కదిలించండి, మీరు కదిలించగలిగితే నా పాదం కానీ కదిలితే సీతను వదిలేస్తాం, మేము ఇక్కడ ఓడిపోయినట్లే అని. అప్పుడు అక్కడ మేఘనాథుడు ఉన్నాడు, రావణుడు కొడుకు, చాలా మంది ఉన్నారు, అందరూ వచ్చి కదిలించారు, ఎవ్వరు కదిలించలేకపోయారు. इसके बाद की जो कहानी है वो ब्रह्मा कुमारियों की है। वो अंगद वापिस आता है तो सभी बंदर सेना ना समुद्र किनारे खड़े रहती है और वो सब गुस्से में रहते हैं और अंगद को पूछते, अंगद तूने इतनी हिम्मत कैसे की? हम सब घर बार छोड़ के इधर आए युद्ध करने के लिए, तू अकेला गया और सीता को दाव पे लगा दिया, तूने इतनी हिम्मत कैसे की? తిరిగి ఆయన వచ్చాడు, వానర సైన్యం అందరూ ఉన్నారు, వాళ్ళు అడిగారంట, మేము ఇంతమంది సంఘటన ఉన్నాం, నువ్వు ఒక్కడివే వెళ్ళి అక్కడ సీతని ఏమంటారు ఒప్పందంగా అక్కడ పెట్టి, నువ్వు అంటే సీతను వదులుకుని ఇలా మాట్లాడి అది పెట్టేవు, నీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఒకవేళ వాళ్ళు కాలు కదిపేస్తే? अगर तुम्हारा पैर थोड़ा भी हिल जाता हम तो सीता को हार चुके थे। కొంచెమైనా నీ పాదాన్ని వాళ్ళు కదిపితే సీతను మనం ఓడిపోయే వాళ్ళం కదా, వదిలేసే వాళ్ళం కదా. अंगद का जवाब बहुत अच्छा था। అంగదుని జవాబు, अंगद ने क्या जवाब दिया सुनो। अंगद ने कहा इसमें कौन, ही वॉज वेरी रिलैक्स, ही सेड इसमें कौन सी बड़ी बात है, पहले मुझे बताओ सीता है किसकी? ఇందులో పెద్ద సమస్య ఏముంది, సీత ఎవరిది అని किसकी అడిగాడు. है? तो अंगद ने कहा फिर मुझे क्या करना है, मैंने तो पैर जमा दिया, अभी जिसकी है वो बचावे, मेरे को क्या करना है? నాకేమి ఇబ్బంది, సీత రాముడిది కాబట్టి రాముడు చూసుకుంటాడు, నా పాదం కదలనివ్వకుండా నేనెందుకు ఆలోచించాలి అన్నాడంట. बराबर है, समझ में आ रहा है? సీతను రక్షించుకునేది అతన్ని కదా. अभी ध्यान से सुनो, हम सबको ज्ञान में किसने लाया? మనందరినీ జ్ఞానంలో हम ఎవరు अपनी తెచ్చారు? मर्जी से आए या बाबा ने लाया? మన ఇష్టంతో వచ్చామా, బాబా తెచ్చారా? बाबा ने लाया ना, बाबा ने लाया ना, नहीं आप नहीं ढूंढ पाते थे, बाबा ने ढूंढा है। आप మీరు नहीं ఎతకలేదు బాబాని, బాబాయే మిమ్మల్ని ढूंढ- తీసుకొచ్చారు. हम तो आधा कल भक्ति कर रहे थे, नहीं ढूंढ पाए उसको, है ना? అర్ధకల్పం बाबा భక్తి के- చేసినా మనం పట్టుకోలేకపోయాం. देखो बच्चे भूल जाते हैं ना, घूम जाते हैं, माँ बाप पहचानते हैं, बच्चे नहीं पहचान पाते। పిల్లలు తప్పిపోయినప్పుడు అమ్మా నాన్నే పట్టుకొని వస్తారు వాళ్ళని, పిల్లలు చేరుకోలేరు. ये छींक रहा है भाई, తుమ్ముతున్నాడు అన్నయ్య, సత్యం. सत्य है ना, ये 3 बार छींका, सुना आपने? ఉమ్. तो मुझे बताओ, आपको यहाँ बाबा ने लाया ना, तो जिम्मेवारी किसकी हुई? है ना, समझ रहे आप? जिम्मेवारी बाबा की, आप क्यों टेंशन लेते हो? బాబా మనల్ని తెచ్చినప్పుడు బాధ్యత బాబాది కదా, మీకెందుకు టెన్షన్? यही पुरुषार्थ है। अगर आपको इजी पुरुषार्थ करना है, आप ये सोचो भी मुझे कुछ करना, मुझे कुछ नहीं करना, मेरा एक ही काम है, उसकी याद में रहना, बाकी सब अपने आप हो जाता है। మీరు ఒకే పనిలో ఉండాలి, ఏంటంటే బాబా స్మృతిలో ఉండాలి, మిగిలినవన్నీ దానికదే అన్నీ జరిగిపోతాయి అన్నమాట. ఇది ఈజీ పురుషార్థం. भगवत गीता 3 अध्याय में 27वां श्लोक है, अहंकार विमूढ़ात्मा करता हम इति मन्यते। जो अहंकारी व्यक्ति रहता है उसको लगता है मैं कर रहा हूँ, मैं कर रहा हूँ। ये जो मैं कर रहा है ना, वहीं पे प्रॉब्लम है। मैं लाओ ही मत, बाबा चला रहा है। When this thought is there, बाबा मुझे चला रहा है, ये होगा ना, आपकी एनर्जी नहीं लगेगी।
భగవద్గీతలో 3వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంది. ఏంటంటే అహంకారి వ్యక్తి నేను నడిపిస్తున్నాను అంటాడు. కానీ అది తీసేసి బాబా నడిపిస్తున్నాడని తీసుకురావాలి కదా, అదే అప్పుడు సహజ పురుషార్థం అవుతుంది. सहज पुरुषार्थ है कि अपना दिमाग ही मत चलाओ, सोचने का भी काम नहीं करने का, सोचने का भी काम वो करता है। बराबर है? यस और नो? మీ బుద్ధిని కూడా నడిపించకండి, మీకోసం ఆలోచించే పని కూడా అతడే చేస్తాడు. और जितना जितना मेरा ये अनुभव है जीवन का कि जितना जितना बाबा की याद में हमारी बुद्धि स्थिर होने लगती है, बाबा हमको ऐसे उठा के लेके जाता है। ఎంతెంత బాబా స్మృతిలో మన బుద్ధి స్థిరం అవుతుందో బాబా మనల్ని అలా తీసుకుని వెళ్తారు తేలిగ్గా. मैं कई बार, अभी मैं 30 में से 25 दिन ट्रैवल करता हूँ, मैं बहुत थक जाता हूँ, मेरा लिमिटेशन है, नींद नहीं होता है, खाना टाइम पे नहीं होता है, तो मैं बाबा को बोलता हूँ, बाबा मैं अमृत वेला नहीं उठने वाला, आप कुछ भी करो। ये मैं सीधा बोलता हूँ क्योंकि शरीर का लिमिटेशन है, मुझे दिन भर सेवा करना है, नींद नहीं हुई मैं सेवा कहाँ से करूँगा। तो बाबा को मैं बोलता हूँ मेरे को उठाने का नहीं, लेकिन जैसे ही 2-3 बज जाते हैं मेरी नींद ही गायब हो जाती है, मुझे उठ के बैठना पड़ता है। 30 రోజుల్లో 25 రోజులు నేను తిరిగే పని ఉంటుంది సేవలోని. బాబాకి చెప్తాను నా నిద్ర భోజనం అని ఒక లిమిటేషన్ శరీరానికి ఉంటుంది కదా, అది దాటిపోతే బాబా నేను లేవలేను అమృత వేళ అని చెప్తాను. కానీ 2-3 అయ్యేటప్పటికి వచ్చేస్తుంది. तो ये स्पष्ट अनुभव हो रहा है कि हम नहीं चल रहे, हमको कोई और चला रहा है। ठीक అంటే है ना? మనం నడవట్లేదు, మనల్ని ఇంకెవరో నడిపిస్తున్నారని స్పష్టంగా అనుభవం అవుతుంది. समझ रहे आप बात को? समझ रहे? అర్థం అవుతుందా నేను చెప్పేది? आप खुद चल रहे या कोई और चला रहा है आपको? మీరు స్వయం నడుస్తున్నారా, ఎవరైనా మిమ్మల్ని నడిపిస్తున్నారా? हाँ ये बहुत ट्रिकी है, ये बहुत ट्रिकी है। बाबा चला रहा है, मैं, बहुत ट्रिकी है, समझ में नहीं आता है। अच्छा, लास्ट, आप जिस घर में रहते हैं किसका घर है? हाँ जरा जोर से बोलो। अच्छा ठीक है, आपके घर में जो भी रहते हैं पति पत्नी बच्चे, वो किसके बच्चे हैं? हाँ जरा जोर से बोलो। अच्छा अच्छा, अभी ध्यान से सुनना, आपका जो घर में पैसा है, बैंक में बैलेंस है, वो किसका है? మీ ఇల్లు పిల్లలు అందరూ బాబా వాళ్ళే కదా. మీ ఇంట్లో బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ఇంట్లో డబ్బులు ఉన్నాయి, అవి ఎవరివి? जो भी कहेंगे इतना इजी नहीं है, इसीलिए नंबर बनता है। समझ रहे आप? इसीलिए नंबर बनते हैं। हम लोग चालाकी करते हैं बाबा के साथ में। అందుకే నెంబర్ తేడా వస్తుంది. బాబా దగ్గర వచ్చేటప్పటికి చలాకి తెలివితేటలు ఉపయోగిస్తాం. आप तो नहीं ना चालाकी करने वाले हैं। మీరు చలాకి చూపించే వాళ్ళు కాదు కదా. आप कितना भी छिपाओ उससे तो कोई छिप ही नहीं सकता है। మీరు ఎంత దాచినా ఆయన దగ్గర मैं आपको దాగదు. अनुभव सुनाता हूँ। ये जब नोटबंदी आया ना, नरेंद्र मोदी जी ने नोटबंदी किया, तो मैं सेवा पे था। तो मैंने क्या देखा, आज रात को नोटबंदी हुआ ना, कल से बाबा के कमरे में 500 के बंडल आने लगे, बंडल के बंडल। मैंने कहा ये अभी तक ये बंडल कहाँ पे थे, अचानक कैसे आ गए बाहर? మోదీ గారు నోట్బందీ చేసినప్పుడు ఆ రెండో రోజే 500 బండిలు వచ్చి, అదే 2000 నోట్లు బాబా రూమ్లో పెడితే ఇన్నాళ్ళు ఈ బండిల్స్ ఎక్కడున్నాయి అని ఆలోచించాను నేను అంటున్నారని. आपको समझ में आ रहा है मैं क्या कह रहा हूँ? అర్థమవుతుందా? तो अब तक आपका दिल नहीं था, जैसे बंदी हुआ आप दे, आपको लगता है बाबा అంటే ऐसे ఇంతవరకు लेगा? బాబాకి ఇవ్వాలని మనసు రాలేదే. आपको लगता है बाबा लेगा ऐसा? బాబా తీసుకుంటున్నారా అనిపిస్తుందా మీకు? मधुबन से डायरेक्शन आया नहीं लेना है करके, है ना? మధుబన్ నుండి డైరెక్షన్ వచ్చింది, तो लास्ट తీసుకోవద్దు ఇప్పుడు ఎవరైనా ఇస్తే అని. लास्ट में ना ये होने वाला है कि पश्चाताप होगा लोगों को कि లాస్ట్ లో ఇది జరుగుతుంది. और हमारे मुंबई में ये केस हुआ, बाबा का बच्चा करोड़पति था, करोड़ों रुपए थे, खूब सेवा भी करता था वो, लेकिन क्या हुआ उसका अचानक शरीर छूट गया। ये साकार बाबा के वक्त की बात है, रमेश भाई सुनाते थे। अचानक शरीर छूट गया, उसको भोग लगाया, तो उसने बाबा को कहा बाबा
मेरे पास बहुत प्रॉपर्टी है, करोड़ों रुपया है, मेरा सब प्रॉपर्टी का पेपर नीचे लेके आओ, मैं ब्राह्मणी के तन में शरीर में प्रवेश करके साइन कर लूंगा, मैं सब यज्ञ को दे दूंगा। बाबा ने कहा बच्चे, ना लौकिक कायदा ना अलौकिक कायदा इसको अलाउ करता है, अभी आप कुछ नहीं कर सकते। ఒక కోట్లాధిపతి బొంబాయిలోని ఆయన శరీరం వదిలేక ఆయన బాబాకు చెప్పాడంట, నేను కిందకి వెళ్తాను, మా అబ్బాయిలు అమ్మాయిల్ని వస్తారు సెంటర్లో ప్రోగ్రామ్కి, నా కాగితాలన్నీ తెమ్మనండి అక్కేలకి, తీసుకొస్తే నేను సంతకం పెడతాను, అంతా బాబాకి ఇచ్చేస్తాను. బాబా లౌకిక అలౌకిక లా ప్రకారం అది రూల్ కాదు, అవ్వనే అవుది ఇప్పుడు అన్నారు బాబా. वो बहुत रोया वतन में कि చాలా ఏడ్చాడు ఆయన వతనంలో. मेरे से गलती हो गई, मुझे करना चाहिए था सफल, बराबर है। నా వలన పొరపాటు అయిపోయింది, నేను ఇది సేవలో సఫలం చేయాల్సింది చెయ్యలేదని చాలా బాబా దగ్గర ఏడ్చాడంట ఆయన. आप में से చనిపోయాక किसको किसको पता है कि आपका अंतिम समय कब आने वाला है? మీలో ఎవరికి తెలుసు మీ అంతిమ టైం ఏ టైంలో వస్తుందని? नहीं पता है ना, तो तेलिए क्या तो- करना चाहिए? మరి ఏం చేయాలి? सफल करो। సఫలం చేసుకోండి. आपको सेकंड लाइफ मिला है, पता है? कोविड में बहुत लोग चले गए, आप जिंदा हो अभी तक, कोविड के बाद में भी अभी भी चांस गया नहीं है, नहीं तो लास्ट में पश्चाताप होगा। కోవిడ్లో చాలా మంది చనిపోయినా మీరు బ్రతికున్నారంటే ఇది సెకండ్ లైఫ్ మీకు దొరికింది, ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది మీది సఫలం చేసుకోవడానికి. ఇప్పుడు కూడా చేసుకోకపోతే చాలా పశ్చాత్తాపడతారు లాస్ట్. बराबर है, అవునా? मानते हैं इस बात को? ఒప్పుకుంటున్నారా లేదా? मैं केवल धन की बात नहीं कर रहा हूँ, धन की बात नहीं कर रहा हूँ, गलत मत लेना मेरे को। तन मन धन समय श्वास संकल्प, जो सफल करना चाहते हैं करो। కేవలం ధనందే నేను చెప్పట్లేదు, తనువు మనసు ధనము సమయం శ్వాస ఏది సఫలం చేసుకోవాలనుకున్నారు ఇప్పుడే సఫలం చేసేసుకోండి. क्लियर? यस, ओके। अभी अगर बाबा ऊपर से आया और आपको बोला, अभी इधर आया इस क्लास में, चलो बच्चे तुमने मुझे बहुत याद किया, मैं तुमको वापस लेने के लिए आया हूँ, चलो मेरे साथ, कौन कौन मरने को तैयार है? ఇప్పుడే ఒకవేళ బాబా దిగి వచ్చి నన్ను చాలా పిలిచేవి కదా అందుకే తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను పదా అంటే ఎవరెవరు రెడీగా నా చేతులు ఎత్తండి. कौन कौन है? जरा हाथ खड़ा करो, मरने को तैयार है। अच्छा, माना अभी भी तैयारी ही कर रहे हैं मरने के, अभी तक मरे नहीं है। अभी तो मर के तैयार हो जाना चाहिए, अभी भी मरने की तैयारी। इट यही नंबर बता रहा है। देखो, अभी मैं कुछ प्रश्न पूछा और आपके अंदर इतनी हलचल हो गई, నేను ప్రశ్న అడగానే మనసులో ఇంత హల్చల్ వచ్చింది చూడండి. तो ये चिंतन करो आप, ठीक है ना? మీలో మీరు చింతన చేయండి. तो मैं केवल इतना चाहता, जो मेरा थिंकिंग है मैं बताता हूँ, मैं खुद क्या पुरुषार्थ करता हूँ। मैं बाबा से कहता हूँ कि बाबा मुझे कुछ नहीं चाहिए, मेरी एक ही इच्छा थी कि पार ब्रह्म में रहने वाला शिव बाबा मुझे मिल जाए, और वो मुझे मिल गया। अभी मुझे कुछ नहीं चाहिए, बस बाबा आप मुझे जहाँ रखो, जैसे रखो, जो खिलाओ जो पिलाओ, मुझे मंजूर है। मेरी कोई इच्छा नहीं, मेरी किसी से भी कोई शिकायत नहीं है, मैं घर चलने के लिए तैयार हूँ। నేనే పురుషార్థం చేస్తున్నానంటే బాబా నేను నీ వాడైపోయాను, పారబ్రహ్మంలో ఉన్న పరమేశ్వరుడు దొరకాలనుకున్న దొరికేసింది, ఇంకా నాకు ఏ కోరిక లేదు. నువ్వు ఎలా నడిపించినా, నువ్వేం తినిపించినా, నన్ను ఎక్కడ తీసుకెళ్ళినా, ఏం చేయమన్నా నేను అది చేస్తూ ఉంటాను. నాకెవరి పట్ల ఫిర్యాదులు లేవు, నాకంటూ ఏ కోరిక లేదు, నేను తయారుగా ఉన్నాను అని చెప్తూ ఉంటాను బాబాతో. ओके ओके, खुश है? अच्छा लगा? मुझे कैसे पता चलेगा आपको अच्छा నాకు लगा? ఎలా ఇష్టపడుతుంది మీకు, నాకు ఎలా తెలుస్తుంది మీకు ఇష్టమైందని? देखो, मैं बहनों का अनुभव सुन रहा था, 3 महीने में 3 स्लैब खड़े कर दिए इन्होंने। ये तो कितनी बड़ी बात है, इनके लिए भी तालियां बजाओ, इनकी तपस्या है। నారాయణ భాయ్కి जो भी निमित्त बने ना इस सेंटर के लिए, मासी का घर नहीं है, बाबा के सेवा के लिए निमित्त बनना, ये बहुत बड़ी बात है। बहुत जन्मों का पुण्य होता है ना, तब ये मौका मिलता है। और यहाँ सब आप जो बैठे हैं ना, बहुत पुण्यवान हैं।
बहुत पुण्यवान है। आप अमेरिका के राष्ट्रपति से भी पुण्यवान हैं, पता है आपको? इस समय का सबसे पावरफुल व्यक्ति है अमेरिका का प्रेसिडेंट जो बाइडेन, है ना, क्योंकि पूरी पावर है उसके हाथ में। लेकिन शिव बाबा को जानता है? नहीं जानता है ना। तो बेचारा अनाथ है, अपने बाप को नहीं जानता है, और आप शिव बाबा को जानते हैं, तो आप उससे भाग्यवान हुए कि नहीं हुए? हाँ हाँ, तो बोलो वाह मेरा भाग्य, वाह बाबा, वाह ड्रामा, वाह रे मैं। तालिया। ऐसे ही खुशनुमा चेहरा। मैं जब से आया हूँ आपको हंसाने की कोशिश कर रहा हूँ, लेकिन आप कई लोग यहाँ पे ऐसे बैठे हैं। बोलो। నేను వచ్చిన దగ్గర నుండి నవ్వించాలని ప్రయత్నిస్తున్నా, ఇప్పటికీ కొంతమంది ఇలాగే కూర్చున్నారు. बीके लाइफ टेंशन वाला लाइफ नहीं है, खुशी का जीवन है। బీకే లైఫ్ అంటే టెన్షన్ తో ఉండే జీవితం కాదు, ఖుషిగా ఉండే జీవితం. लास्ट स्टोरी सुनाता हूँ, अगर अभी भी जो नहीं हंसे ना लास्ट में, तो मेरे को मिलना, आपको दवाई की जरूरत है। ఇప్పటికీ కూడా నవ్వు ముఖంలో రాని వాళ్ళకి మందు కావాలి, నాతో కలవండి మీరు. हमारे मुंबई में ना कुत्तों का इंटरनेशनल कॉन्फ्रेंस था। ముంబైలో కుక్కల్ది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టారు. तो सभी प्रकार के कुत्ते आए थे, लंबे मोटे అన్ని छोटे రకాల काले। కుక్కలు వచ్చాయి. अरे अभी तक पूरा नहीं हुआ, सुनो वो हंसे। तो कुत्ते जब खुश होते हैं तो क्या करते हैं? కుక్కలు ఖుషి అయితే ఏం చేస్తాయి? पूछ हिलाते हैं। तो తోక తిప్పుతాయి. सभी कुत्ते खुश थे, ऐसे पूछ हिला रहे थे। केवल जो मुंबई के कुत्ते उनकी पूछ ऐसे नहीं, वो ऐसे ही हिला रहे थे। కేవలం ముంబై నుండి వచ్చిన కుక్కలు మాత్రం ఇలా ఇలా ఊపట్లేదు, ఇలా ఇలా అంటున్నాయంట. तो सभी कुत्ते सोच रहे थे कि हम तो कुत्ते हैं, और हम जब खुश होते हैं हमारी ऐसे ही हिलती है, ये मुंबई वाले ऐसे क्यों हिला रहे? అన్ని కుక్కలు ఆలోచిస్తున్నాయి, మేము ఖుషిగా ఉండి ఇలా తిప్పుతుంటే ముంబై కుక్కలు ఎందుకు ఇలా తిప్పుతున్నాయని. तो उन्होंने मुंबई के कुत्तों से पूछा, क्यों भैया क्या हुआ, आप लोग ऐसे क्यों हिलाते हैं, हम तो सब ऐसे हिलाते हैं। ముంబైలో ఉన్న కుక్కలకి అడిగాయి, ఏంటి ఇలా ఇలా ఆడిస్తున్నారు మీరు అని. तब मुंबई के कुत्ते ने कहा, क्या करूं भैया, हम मुंबई में रहते हैं और मुंबई में जगह का बहुत प्रॉब्लम है, जगह नहीं मिलता। అవి చెప్పేంట ముంబైలో జాగా ప్రాబ్లం, అందుకని జాగా ఉండదు కాబట్టి అటు ఇటు తిప్పడానికి ఇలా తిప్పుతాం అన్నాయంట పైకి. है ना, अच्छा लग रहा है। మరి మనం ఎలాగ తల ఊపుతున్నాము, ఎలా నవ్వుతున్నాము అన్నయ్య అడుగుతున్నారు. अभी क्या होने वाला है मैं बताता हूँ। मैं एक साइकोलॉजिस्ट हूँ, आपके माइंड में मैंने कुछ डाल दिया, आपको नहीं पता क्या होने वाला है, मैं बताता हूँ। आप जब भी बाथरूम में जाओगे ना, जब भी टूथपेस्ट हाथ में पकड़ो, आप सोचोगे कहाँ पे दबाओ, पीछे दबाओ या आगे। నేను ఒకటి మైండ్లో వేసేసాను కదా, నేను సైకాలజిస్ట్ కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది అంటే, నెక్స్ట్ మీరు బాత్రూంలో వెళ్ళినప్పుడు కింద నుండి నొక్కాల, మధ్యలో. और दूसरा काम आप करने वाले हैं, जब भी आप कुत्ते को देखोगे, ఈ పని ఒకటి చేస్తారు మీరు. రెండవది, కుక్కలు ఎప్పుడు తోక ఊపుతున్నా కుక్కల్ని చూసినప్పుడు గమనిస్తారు. मेरे खुशी का यही राज है, मैं बहुत खुश रहता हूँ हर बात में। अभी समय कम पड़ेगा, 8:20 हो गए, मेरे को जाना है, रिकॉर्डिंग करना है। आप सबको बहुत बहुत थैंक्स, मुबारक हो, कॉन्ग्रेचुलेशन, वेलकम। वैसे मैंने किताब लिखा है, लेकिन वो हिंदी में है। मेरे सब चमत्कार जो बाबा ने करा है, बहुत चमत्कार, साक्षात्कार कराना, यहाँ से लाइट दिखाई देना, वो सब मैंने लिखा है, पर वो हिंदी में है बुक मेरा। आप लोगों को हिंदी नहीं आता, मैं दीदी को कॉपी दे के जा रहा हूँ, है ना, आप चाहे तो उसको पढ़ सकते हैं। और जिसको हिंदी समझ में आता है, तो मुरली के ऊपर मैं मोटिवेशनल सेशन लेता हूँ रोज। वो कोविड से चालू हुआ, वो 12,000 लोग डेली सुनते हैं, अमेरिका, लंदन, आज तो पाकिस्तान से फ़ोन आया। तो बाबा कैसे सेवा कराता है मुझे समझ में नहीं आता है, पर पूरे वर्ल्ड में सुनते हैं। आपको हिंदी समझ में आता है तो आज का ज्ञान रहस्य आप वो सुन सकते हैं, है ना। और भगवत गीता ज़्यादा के ऊपर, हिंदी समझने वाले इधर। और जो भगवत गीता के ऊपर 37 एपिसोड है भगवत गीता, वो भी एक अलग ही अनुभव है, वो सब मैंने लिखा हुआ है। आप भगवत गीता का रहस्य बीके भाई बहनों के लिए,
वो 37 एपिसोड। अगर आपको चाहिए, आपको किसी को भी काउंसलिंग चाहिए है ना, किसी को टेंशन आता है, तो आप मेरे से फ़ोन पे बात कर सकते हैं, ठीक है ना, क्योंकि कई बातें हम दूसरों से कर नहीं पाते, कॉन्फिडेंशियल होते हैं, पर्सनल। आप मुझे फ़ोन करेंगे ना तो गारंटी है मैं फ़ोन नहीं उठाऊंगा। इसलिए व्हाट्सअप करना, क्योंकि अभी भी बहुत फ़ोन आ रहे हैं, मैं उठा नहीं रहा हूँ। पूरे वर्ल्ड से आते हैं ना, क्योंकि वर्ल्ड में देखते हैं। तो आप चाहे तो मेरा नंबर ले सकते हैं, है ना, और मेरे से बात कर सकते हैं, क्योंकि मुझे पता है कि इट मेक्स अ डिफरेंस। कई बार ऐसी बातें होती है, न भाई सुना पाते हैं, न बहनें सुना पाते हैं, अंदर ही अंदर वो तकलीफ हो रही होती है। तो हाँ, सबको ज़रूरत है, किसी न किसी को मन की तकलीफ तो होती ही है, इसमें किसी का दोष नहीं है ना। सिर्फ हमको पता नहीं चलता है कि इसमें क्या करें। अबे कई दिमाग काम नहीं करता है ना। पेपर्स जब आते हैं ना, दिमाग काम नहीं करता है और फिर गलतियां हो सकती हैं। तो आप मेरा नंबर ले सकते हैं। अच्छा, ओम शांति सारे। అన్నయ్య ఒక పుస్తకం రాశారు అనుభవాలది, అది హిందీలో ఉంది, హిందీ అర్థమయ్యే వాళ్ళు చదవచ్చు. నెక్స్ట్ అన్నయ్య సమస్యలకు సమాధానం అని ఈ పుస్తకం హిందీలో. తర్వాత అన్నయ్య కౌన్సిలింగ్స్ కూడా ఇస్తారు. ఎవరైనా మీరు కౌన్సిలింగ్ అవసరం అయితే తీసుకోవచ్చు అన్నయ్య దగ్గర, కానీ ఫోన్ అయితే నేను గ్యారంటీగా ఎత్తాను, వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు అని చెప్తున్నారు అన్నయ్య. ఎందుకంటే వరల్డ్ లెవెల్లో ఫోన్స్ వస్తూ ఉంటాయి. हेलो, 9892 191942 9892 191942, ठीक है, 9892 191942। आप में से कौन कौन है जो बाबा के घर को अपना घर समझते हैं? जरा हाथ మీలో खड़ा- ఎవరెవరు బాబా ఇల్లు నా ఇల్లు అనుకునే వారు ఉన్నారు? अच्छा, भाई नहीं समझते, समझते। అన్ని ఎవరు చేతులు ఎత్తలేదు, అనుకోవట్లేదు तो అలా. आप में से कौन कौन है दीदी को पूछते हैं, दीदी सब ठीक है ना, किसी चीज की जरूरत तो नहीं है? మీలో ఎవరెవరు ఉన్నారు, దీది అంతా బాగా నడుస్తుందా, ఏదైనా అవసరం ఉందా మీకు అని అడుగుతున్నాను అనే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? जो भी क्षेत्र कहेंगे। तो अपना घर कैसे समझा आपने? आपके घर में दाल चावल रोटी जो भी कम हो जाती है तो आप भर देते हैं ना। మరి మీ ఇల్లు అని ఎలా అనుకుంటున్నారు బాబా ఇంట్లో? మరి మీ ఇల్లు అయితే మీరు పప్పు ఉందా, బియ్యం ఉందా, రొట్టెలు అంటే పిండి ఉందా అని నింపుతారు కదా, లేవు అంటే. तो कैसे మరి हुए బాబా ఇల్లు మీ ఇల్లు ఎలా అయింది? बाबा अपना कैसे हुआ आपका? मैंने देखा किसका योग अच्छा लगता है पता है? बूढ़ी बूढ़ी माताएं मार्केट में जाते हैं सब्जी लेने, सब्जी लेते समय उनको बाबा याद आता है। एक एक ये सब्जी मेरे लिए, एक बाबा के लिए। एप्पल लेंगे, एक मेरे लिए, एक बाबा के लिए। उनका योग सबसे अच्छा रहता है क्योंकि वो अपना समझते हैं बाबा को। ఎవరికి యోగం బాగా కుదురుతుంది? వృద్ధ మాతల్ని చూస్తాను, బజార్కి వెళ్తారు వాళ్ళు, ఇది నా కోసము, ఇది నేను బాబాకి ఇవ్వటానికి అని కొని తెస్తారు. యోగం వారిది బాగా కుదురుతుంది కదా. दिल बड़ा होना चाहिए, ठीक है ना? హృదయం మనసు పెద్దది ఉంటే విశాలంగా. जो लोग मुझे कहते हैं ना योग मेरा लगता नहीं है, उसके जड़ में अगर जाओ तो बाबा बड़ा है ना, बड़ा बाबा छोटे दिल में रह नहीं सकता है। యోగం నాకు కుదరదు అనే వాళ్ళకి సమాధానం ఇదే, ఏంటంటే బాబా పెద్దవారు కాబట్టి పెద్ద మనసు ఉండాలి. చిన్న మనసుతో నడిచే వారి దగ్గర బాబా ఆ వారి మనసులో నిలవరు. बराबर है? కరెక్టా కాదా? तो दिल छोटा रखना है या बड़ा रखना है? बड़ा बाबा, बड़ा दिल ही चाहिए उसको। పెద్ద सच्चा दिल, బాబాని పెట్టాలంటే పెద్ద హృదయం చేసుకోవాలి మీది. सच्चा दिल, साफ दिल और बड़ा दिल। సత్యమైన హృదయం, స్వచ్ఛమైన హృదయం,
పెద్ద హృదయం ఉండాలి, విశాల హృదయం. लेट मी समराइज, पूरा समराइज करते. शुरुआत हमने ड्रामा से की थी, फिर हमने क्रोध के ऊपर आए, फिर सच्चाई सफाई के ऊपर आए, फिर विवेक के ऊपर आए, फिर मैंने अनुभव सुनाए गलतियों के बारे में. नंबर 1, गलती सबसे होती है, इधर पकड़ के मत रखो, माफ करो, नम्रता का गुण धारण करो, है ना. छोटी छोटी बातों को बड़ा मत करो, बड़ी बातों को छोटा करो, है ना. और मन और बुद्धि से बाबा को सौंप दो, सब कुछ जिम्मेवारी बाबा की है, आप निश्चिंत रहो. ओम शांति. అంత అర్థమైంది కదా, సమరైజ్ చేసి చెప్పారు అన్నీ. మొదట్లో ఏం చెప్పారు అంటే డ్రామా పాయింట్, తర్వాత కోపం కోసం చెప్పారు, తర్వాత మళ్ళీ పురుషార్థంలో కూడాను ముందుకెళ్ళా వెళ్ళాలి చెప్తూ, అనుభవాలలో చెప్తూ వచ్చారు. సహనం వహించాలి, ఇంకా పొరపాట్లు చేయకూడదు, పొరపాట్లు చేసే వాళ్ళని క్షమించాలి అని చెప్పారు. తర్వాత అంతా బాబా అది అని, బాబా చూసుకుంటారని మనం ఉంటే బాబా అంతా నడిపిస్తాడు అనేది చెప్పారు. यहाँ टीचर्स कौन कौन है? लौकिक टीचर्स या लौकिक प्रोफेसर टीचर्स आज आए हैं प्रोग्राम में? हाथ खड़ा करो. లౌకిక టీచర్, ప్రొఫెసర్ ఎవరు కింద ఉన్నారు కొంతమంది? आज है ना टीचर्स डे, है ना? టీచర్స్ డే కదా, ఎవరు एक ఉన్నారు ही है. చేతులు ఎత్తండి. एक ही है. अच्छा, मुझे ऐसे लगता है बाबा का हर बच्चा टीचर है. हर బాబాకి बच्चा. ప్రతి పిల్లలు టీచర్ అయితే. टीचर को ना संस्कृत में क्या बोलते हैं पता है? हमारे इधर शब्द है, आपने सुना होगा, आचार्य. सुना है? आचार्य. आचार्य शब्द बहुत सुंदर है. जो अपने आचरण से दूसरों को सिखाता है वो है आचार्य. టీచర్స్ ని ఆచార్యులు అంటారు. ఆచరణ చేసి ఇతరులకి నేర్పించే వాళ్ళే ఆచార్యులు. बाबा के महावाक्य है कि टीचर्स माना जो अपने फीचर्स के द्वारा बाबा की प्रत्यक्षता करे, वो है टीचर.